అందరికీ నమస్కారం. దాసు కిరణ్ గారు దాసు భాషితం సహ వ్యవస్థాపకులు. దాసు భాషితం అత్యంత జనాదరణ పొందిన తెలుగు ఆడియో బుక్స్ యాప్. ఇందులో వేల గంటల తెలుగు ఆడియో బుక్స్‌తో పాటు జీవితంలో సమగ్ర శ్రేయస్సుకు దోహదం చేసే ఎంతో విలువైన కాంటెంట్ కూడా ఉంది. మీరు దాసు భాషితం యాప్‌ను యాప్ స్టోర్ నుండి, ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సమగ్ర శ్రేయస్సును పెంపొందించే క్రమంలో నెల నెల మొదటి శనివారం వివిధ రంగాల్లో ఉన్న విశిష్ట వ్యక్తులచే ప్రసంగం ఇప్పించటం దాసుభాషితం ఆనవాయితీ. అయితే ఈ నెల అతిథి గురించి మాట్లాడుకుందాం. త్యాగరాజస్వామి 257వ జయంతి సందర్భంగా ఈ నెల త్యాగరాజ హృదయధ్వని అనే శీర్షికన సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనల్లోని సాహిత్యాన్ని విశ్లేషించేందుకు శ్రీ ఆలమూరి విజయభాస్కర్ గారు వక్తగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఈ, ఐఐటి మద్రాస్ నుండి ఎంటెక్ పట్టా పుచ్చుకున్న విజయభాస్కర్ గారు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీలో 41 ఏళ్ల పాటు పనిచేశారు. ప్రస్తుతం సియాటిస్ సొల్యూషన్స్, శ్రీవరహాస్ టెక్నాలజీస్ సంస్థల సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు. సంగీత సాహిత్య పిపాసకులైన స్వర్గీయ శ్రీ ఆలమూరి వెంకటరమణమూర్తి, స్వర్గీయ శ్రీమతి కళ్యాణి గారులు వీరి తల్లిదండ్రులు. ప్రఖ్యాత గాత్ర సంగీత విదుషీమణి శ్రీమతి మండా సుధారాణి వీరి సహోదరి. శాస్త్రీయ లలిత సంగీతాల్లో నిష్ణాతురాలైన శ్రీమతి ఆలూరు రాధాకుమారి వీరి సతీమణి. వీరి కుమారుడు చిరంజీవి ఆలమూరు శశాంక్ సినీ సంగీత రంగంలో ఈ మధ్యనే ప్రవేశించారు. ఈ విధంగా వీరి కుటుంబం అంతా సంగీతమయం. 5 దశాబ్దాలుగా శాస్త్రీయ సంగీత శ్రోతగా వీరు పొందిన ఆనందం వీరిని సంగీత రస విశ్లేషకునిగా మార్చింది. నమస్కారం విజయభాస్కర్ గారు. మీతో నమస్కారం అమ్మా. సంగీత సాహిత్య ప్రయాణానికి మేము సిద్ధం. స్టేజ్ ఈజ్ యువర్స్. ధన్యవాదాలమ్మా. సో మనం ఇంకా సూటిగా మనం సబ్జెక్ట్లోకి దిగిపోదాం. ఇప్పుడు త్యాగరాజ కీర్తనలు అనేవి మామూలుగా అందరూ కచేరీలు పాడినప్పుడు అందరం వింటుంటాం. విన్నప్పుడు ప్రధానంగా మనకి ఏం కనబడుతుందంటే గాయకులందరూ సాధారణంగా సంగీతం మీద ఎక్కువ దృష్టి పెడతారు. సంగీతంలో నిస్సందేహంగా అద్భుతమైన అందం ఉన్నది, దాన్ని కాదనే ఉద్దేశం ఏమి కాదు. కానీ నాకేమిటంటే దానిలోంచి కలిగే సంగీతంలో కలిగే కొంత రసానుభవం కలుగుతుంది. కానీ నాకు ఆశ చాలా ఎక్కువ. సంగీతంలో ఇంకా రసానుభవం ఇంకా ఎక్కువ పొందాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటాను. ఆ ప్రయత్నంలో నాకు అర్థమైంది ఏంటంటే సాహిత్యాన్ని దానిలో ఉండేటువంటి త్యాగరాజు గారి హృదయ భావాన్ని కూడా తెలుసుకుంటే మనం పొందే ఆనందం ఏదైతే ఉంటుందో అది కేవలం సంగీతం విన్నప్పుడు కలిగే ఆనందానికి కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది నా డిస్కవరీ అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు నాకు ఏం తెలిసిందంటే మామూలుగా సంగీతం విన్నప్పుడు ఎప్పుడూను మనం వింటాం, బాగుంది అనుకుని ఇంటికి వెళ్ళిపోతాం. కానీ కొంతమంది పాడితే ఆ పాట వినగానే కన్నీళ్ళు వస్తాయి. ఈ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అన్న దాన్ని నేను రీసెర్చ్ చేశాను ఒక శ్రోతగా. చేసినప్పుడు దాన్ని ఒక రసానుభవం అన్న విషయాన్ని కొంచెం తెలుసుకుని ఇప్పుడు త్యాగరాజ కృతంలో రసానుభవం పొందాలంటే ఆయన రసానుభవం పొందే అంశాల్లోని కేవలం సంగీత ప్రయోగాలు కాక సాహిత్యం కాకుండా దాని వెనకాతల హృదయ భావం అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ప్రధానంగా 3 ఫ్యాక్టర్స్ అండి. ఒకటి సంగీతం, రెండోది సాహిత్యం. ఈ 2 సాహిత్యాలు కలిపి త్యాగరాజ హృదయ భావాన్ని పైకి తీసుకెళ్తాయి, ఎలివేట్ చేస్తాయి. ఆ భావాన్ని పట్టుకున్నప్పుడు మనకి రసం కలుగుతుంది. మామూలుగా భరతముని చెప్తాడు, ఎతో భావ తతో రస అంటారు నాట్యశాస్త్రంలో. ఇది మన కమల్ హాసన్ గారి సినిమాలో కూడా చెప్పిస్తారు. నాట్యం మీద చేస్తారు ఏంటో సినిమా, దానిలోని చెప్తారు. సో ఎతో భావ తతో రస అన్న సెంటెన్స్ని తీసుకుని నేను హృదయ భావం పట్టుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. దీనిలోని నాకు అర్థమైంది ఏంటంటే గత కొన్ని శతాబ్దాలుగా ఈ రసం అనేటువంటి సబ్జెక్ట్ మీద చాలా మంది రీసెర్చ్ చేశారు, చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఏమిటంటే కవిత్వము రసము లేదా నాట్యము రసము అనే అంశాల మీద పుస్తకాలు చాలా కనబడ్డాయి. కానీ నా దృష్టి సంగీతము రసము అనేది పట్టుకోవాలి దీన్ని అని చూస్తే పుస్తకాలు లేవు. నేను అప్పుడు అనుకున్నాను ఇది నా అదృష్టం, నాకు రాయడానికి కొంత అవకాశం ఇవ్వడానికి అన్నట్టు పెద్దలు ఆ సబ్జెక్ట్ వదిలేశారు అని చెప్పి సంగీతము రసము అనేటువంటిది నా ప్రధానమైనటువంటి టాపిక్. దానిలో త్యాగరాజస్వామి హృదయధ్వని పట్టుకోగలిగితే రసానుభవం ఎక్కువ కలుగుతుంది. ఇది ఇప్పుడు ఈ కీర్తనలోకి వెళ్లే ముందు చిన్న ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ ఇస్తాను. ముందు సాహిత్యం తీసుకున్నప్పుడు సాహిత్యం అంటే కవిత్వమే కదా ప్రధానంగా.
కవిత్వంలో మీకు 3 రకాలైనటువంటి కావ్యాలు ఉంటాయంటారు. ఒకటి చిత్రకావ్యం. చిత్రకావ్యం అంటే ఏంటంటే అది ఒక పెయింటింగ్ వేస్తారు. అంటే భగవంతుడిని ఇలా వర్ణిస్తారు మొత్తం అంతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కీర్తన 'బాల కనకమయ్య చేల' అనే కీర్తన తీసుకున్నాం అనుకోండి. అది మొత్తం ఇలా మనకు ఒక ఫోటోగ్రాఫ్ కనబడుతుంటుంది ఎదురుగుండా. రాముడిని అలా వర్ణిస్తుంటారు. అది పెయింటింగ్. పెయింటింగ్‌లో ఉండే అందం పెయింటింగ్‌లో ఉంది. అది పక్కన పెట్టండి. ఇప్పుడు రెండో రకమైనటువంటి కావ్యాలున్నాయి. వీటిని ఏంటంటారంటే గుణీభూత వ్యంగ్య కావ్యాలంటారు. గుణీభూత వ్యంగ్య కావ్యాలనే వాటిలోని త్యాగరాజు గారు పెయింటింగ్ చేయరు. ఆయన హృదయ భావాన్ని ఆయన చెప్పుకుంటారు, దుఃఖిస్తారు, కోప్పడతారు, బతిమాలుతారు, పొగుడుతారు. ఇవన్నీ ఇది పెయింటింగ్ కాదు. ఇది భావ ప్రదర్శన అనేటువంటిది గుణీభూత వ్యంగ్య కావ్యం. ఇవన్నీ కవిత్వం గురించి చదివి నేను తెలుసుకున్న విషయాలు. ఈ 2 కాకుండా మూడో రకమైన కావ్యం ఉంది. దాన్ని ధ్వని కావ్యం అంటారు. ధ్వని కావ్యం అంటే ఏంటంటే ఏదైనా విషయాన్ని సూటిగా చెప్పకుండా వ్యంగ్యంగా చెప్తారు. వ్యంగ్యంగా చెప్పినప్పుడు దానిలో అందం చాలా ఎక్కువ ఉంటుంది అన్నది అందరూ యాక్సెప్ట్ చేసిన విషయం. సో మన త్యాగరాజ కీర్తనలు తీసుకున్నాం అనుకోండి, ఆ సాహిత్యంలోని ఈ 3 రకాలైనటువంటి ప్రక్రియల్ని మనం చూడగలుగుతాం. అలా చూసినప్పుడు మనకి త్యాగరాజ స్వామి ఎంత గొప్ప కవో మనకి దీనిలోంచి అర్థం చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇప్పుడు నేను కీర్తనలు తీసుకుని వీటి సాహిత్యంలోని ఈ ఆస్పెక్ట్స్ ని కొంచెం మీ అందరికీ హైలైట్ చేసి చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఒక్కొక్క ఐటమ్ తీసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకునే కీర్తన బ్రోచేవారెవరే అని చెప్పి శ్రీరంజన్లో ఒక కీర్తన ఉన్నది. ఓకే, ఈ కీర్తనలోని ఇది చాలా చూస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. బ్రోచేవారెవరే రఘుపతి. దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదా, ఎవరున్నారు నువ్వు తప్పించని చెప్తున్నాడు. నిన్ను వినా బ్రోచేవారెవరే, సరే నువ్వే రక్షించాలి నన్ను. శ్రీరామ నేను నువ్వే నన్ను బ్రోవాలి, కానీ నువ్వు నా మీద ప్రేమతో నా మీద ప్రేమ ఉంటేనే నువ్వు నన్ను రక్షిస్తావు. కాబట్టి శ్రీరామ నెనరున బ్రోచేవారెవరే అని ఒక్కొక్క పదం యాడ్ చేస్తున్నారు. చేసి ఆయన భావాన్ని అలాగా బిల్డ్ చేస్తున్నారు ఆయన. ఓకే, నెనరున బ్రోవు అంటే నేను ఒకవేళ తప్పులు చేసినా నన్ను కొంచెం ప్రేమతో వాటిని క్షమించి నన్ను రక్షించు అనేటువంటి ఒక చెప్తారు. సకల లోక నాయక బ్రోచేవారు, ఇది పొగుడుతున్నారు. నువ్వెక్కడ, నువ్వు ఆయన మహానుభావుడివి, అన్ని లోకాలకి నువ్వే నాయకుడు, కాబట్టి ఈ లోకంలో నన్ను కూడా నువ్వే రక్షించాలని చెప్తాడు. నరవర నీ సరి బ్రోచేవారు ఎవరే అంటాడు. నరవర అన్నప్పుడు ఏంటి, రామావతారం గురించి తీసుకుంటే ఆయన రక్షించినట్టు ఇంకెవరు రక్షించలేదు అన్న విషయం చెప్తున్నారు. నువ్వు రక్షించాలని అనుకుంటేనే రక్షించబడతారు. నువ్వు రక్షించవద్దు అని అనుకున్నావు, శిక్షించాలని అనుకుంటే ఎవరు కూడా రక్షించలేరు అనే విషయం చెప్పడానికి ఈయన చెప్తున్నాను నరవరం అని చెప్పి ఇక్కడి నుంచి కొన్ని చరణాల్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్స్ చెప్తారండి. దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానమొసంగి సదా బ్రోచేవారెవరే. మళ్ళీ చూడండి, సదా బ్రోచేవారు, ఎప్పుడు బ్రోవాలి, ఒకసారి కాదు. కానీ ఇదేం చెప్తున్నాడంటే ఈ కీర్తనలో ఈ పర్టికులర్ చరణంలో మనకేమిటి అర్థమవుతుందంటే ఈయన లిస్ట్ చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మీరు అర్థం చేసుకుంటే ఎవరెవరిని ఎలా ఎలా రక్షించారో ఆయన మొత్తం ఒక లిస్ట్ చూపిస్తున్నారు. దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానమొసంగి అంటే రావణాసురుని సంహరించి విభీషణునికి లంక ఇచ్చి దేవతలందరినీ మెచ్చుకునే వాళ్ళని రక్షించావు. ఇప్పుడు రెండో చరణంకి వెళ్తే ముని సవంబు చూడ వెంటజని కల మారీచాదుల ఆతంబు చేసి. ఎవరు ముని అంటే ఇక్కడ విశ్వామిత్రుడు యాగ సంరక్షణానికి వెళ్ళి అక్కడ మారీచు స్వభావాన్ని కొట్టి అక్కడ యజ్ఞాన్ని కాపాడాడు. సో ఈ రకంగా నువ్వు దేవతల తర్వాత మునులని కాపాడావు. మూడో చరణంకి వెళ్తే ఆయన ఏంటంటారు, వారినొక్క కోలనేసి రవిబాలుని రాజుగా కావించి చూచి బ్రోచి. వాలిని ఒక బాణంతో చంపి, రవిబాలుడు అంటే సుగ్రీవుని రాజుని చేసి ఆయన్ని రక్షించావు. ఓకే, ఇప్పుడు ఈ 3 చరణాలు తీసుకుంటే వీటిలో మనకి ఏం అర్థమవుతుంది అంటే ఆయన మొత్తం గ్రేడ్ చేస్తున్నారు. నువ్వు దేవతలను రక్షించావు, నువ్వు ఋషులను రక్షించావు, నువ్వు మిత్రులను రక్షించావు, ఇంకొక కేటగిరీ ఉండిపోయింది అయ్యా అని చెప్తున్నాడు ఆయన ఆఖరి చరణంకి వచ్చేటప్పటికి. ఇంతమందిని రక్షించావు కానీ నువ్వు చేయాల్సిన పని ఇంకొకటి ఉండిపోయింది. ఏమిటది? భవాబ్ది తరుణోపాయం పెరుగని త్యాగరాజును కరం పిడి బ్రోచేవారెవరే. ఇంతమందిని రక్షించావు, నాకు ఈ భవసాగరాన్ని దాటడానికి చెయ్యిచ్చి నన్ను కూడా రక్షించవయ్యా, నీ దాసుణ్ణి అని చెప్తాడు. ఈ కేటగరైజేషన్ ఏదైతే ఉందో అది మనకు అర్థమైనప్పుడు కేవలం పదాలు అర్థం తెలుసుకున్న దానికంటే మనం పొందే త్యాగరాజు హృదయ భావం మనకి చాలా క్లియర్గా అర్థమై అద్భుతమైన రసానుభవం మనకు కలుగుతుంది. ఇది ఒక దీన్ని ఏమంటానంటే భావం. దీన్ని చెప్పడం ఏంటంటే ఇది గుణీభూత వ్యంగ్య, ప్రధానంగా గుణీభూత వ్యంగ్య భావాన్ని ఎక్కువ చెప్తుంది కానీ సూటిగా చెప్తుంది. దీనిలోని ఇండైరెక్ట్ గా చెప్పింది మనకి
చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు మనం రెండో ఐటెం తీసుకుందాం. ఇది ఒకటి నాకు చాలా ఇష్టమైన కీర్తన, సీతాపతే నా మనసున అని చెప్పి కమాస్లో ఒక కీర్తన ఉంది. చాలా చాలా ఆర్తిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కీర్తనలో వచ్చేటప్పటికి ఇది మామూలుగా అందరికీ గుణీభూత వ్యంగ్య కావ్యంలా కనపడినా నా దృష్టిలో దీన్ని నేను ధ్వని కావ్యం అంటాను. ధ్వని అంటే చెప్పాను కదా, ఇండైరెక్ట్ గా చెప్పింది ఉంటుంది విషయం, ఇండైరెక్ట్ గా చెప్పబడిన దానికే అందం ఎక్కువ. సో ఇందులో ఇండైరెక్ట్ ఏమున్నది అన్నది మనం మళ్ళీ ఆలోచిద్దాం. ముందు సాహిత్యం చూసుకుందాం. సీతాపతే నా మనసును సిద్ధాంతం అని ఉన్నానురా అంటాడు. నా మనసులో సిద్ధాంతం అనుకుంటున్నాను అని. ఏమిటి సిద్ధాంతం అనుకున్నాడు సీతాపతిని బోధించి? ఏమిటి సిద్ధాంతం అన్నది అనుపల్లవిలో చెప్తాడు. ఏమిటి చెప్పారు? వాతాత్మజాతుల చెంతనే వర్ణించిన నీ పలుకులెల్లా సిద్ధాంతం అని ఉన్నాను. ఏ పలుకులు అంటే చెప్తున్నాడు. వాతాత్మజాతులు అంటే హనుమ వాళ్ళ దగ్గర ఈయన ఒక మాట చెప్పాడు. ఆ మాటనే నేను నీ సిద్ధాంతం అని చెప్పి నమ్మున్నాను అంటాడు. ఏంటి చెప్పారు ఆయన? విభీషణ శరణాగతి సందర్భంలో విభీషణుడు వచ్చి రాముని శరణు పెడతాడు. శరణు పెడితే అక్కడ ఉన్న సుగ్రీవుడు, జాంబవంతుడు, ఆంజనేయుడు మాట్లాడు, కానీ వీళ్ళందరూ కూడా చెప్తారు, ఈయన విభీషణుడు రావణాసుడు తమ్ముడు, నువ్వు ఆయనకి శరణిస్తానంటే అబ్బాయి ఆయన పంపించే అంట. అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారు. ఇంకా రామాయణంలో శ్లోకం ఉంటుంది ఇక్కడ, సకృదేవ ప్రపన్యాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతాభ్యం దదామి ఏతత్ వ్రతం మమ. అంటే ఒక్కసారి ఎవరైనా సరే నేను నీ వాడను అని వచ్చి నా దగ్గర శరణు వేడితే అన్ని భూతముల నుంచి అన్నిటి నుంచి నేను అతనికి శరణు ఇస్తాను, అది నా వ్రతము అంటాడు. ఈయన ఇప్పుడు ఆ మాట పట్టుకున్నా, నేను నిన్ను శరణు కోరుతున్నాను విభీషణులాగే. కాబట్టి ఆ మాట నువ్వు అన్న చెప్పావు కాబట్టి దాన్ని బట్టి నువ్వు నన్ను రక్షించాల్సిందే అని కొంచెం ఆయన డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. ఆయన రక్షించావు చూడు, త్యాగరాజ స్వామి కీర్తనలో చాలా కనబడుతుంది. నువ్వు ప్రహ్లాదుని రక్షించావు, విభీషణుని రక్షించావు, వాళ్ళు రక్షించావు, నన్ను కూడా రక్షించు అని కంపారిజన్ చెప్తూ ఉంటారు. ఇది మనం చాలా ప్రధానంగా చాలా కీర్తనలో మనం చూడొచ్చు. ఓకే, చెప్పాక నెక్స్ట్ చరణంలోకి వెళ్ళాక ఏంటంటారంటే, ప్రేమ చూపి నాపై పెద్ద మనసు చేసి నీ మహిమలెల్లా నిండార చూపి. ప్రేమ చూపి నాపై అంటే నన్ను నీ దాసకోటిలో ఒకటిగా నన్ను భావించి నా మీద నువ్వు కొంచెం ప్రేమ చూపించు, నీ వాడిగా తలచు అని చెప్పి పెద్ద మనసు చేసి అంటాడు. పెద్ద మనసు చేయడం అనేది ఎందుకు వాడారు అని ఆలోచిస్తాను. నేను అలా ఆలోచిస్తాను. ఈ వాక్యంలో త్యాగరాజస్వామి ఈ పదం ఎందుకు వాడారు అది తెలిస్తే కానీ మనకు ఆయన భావం పట్టుకోవాలి. పెద్ద మనసు ఎప్పుడు చేయాలంటే, నేను తప్పు చేశాను అనుకోండి, నన్ను పెద్ద మనసుతో రక్షించంటాం అని ఆయన చెప్పుకుంటున్నాడు. పెద్ద మనసు చేసి నా తప్పులు క్షమించి నా మీద ప్రేమ చూపించి నీ మహిమలెల్లా నిండార చూపి. నీ ఏ మహిమ? డబ్బులు ఇచ్చే మహిమ కాదు, ఆర్తరక్షాపరాయణత్వం అనేటువంటి ఒక మహిమని సంపూర్ణంగా చూపించు నా మీద. చూపించి ఏం చేయాలి? ఈ మహిని భయమేలనన్న మాట రామచంద్ర త్యాగరాజంతా సిద్ధాంతం అని నమ్మి ఉన్నాను. ఈ మహిని భయం ఎలా అని రాముడు చెప్పాడు. నన్ను శరణు వేడిన తర్వాత నీకు ఈ ప్రపంచంలో భయం ఎందుకు? నేనున్నాను కదా అని నువ్వు చెప్పిన మాటని నేను సిద్ధాంతంగా నమ్మాను. కాబట్టి సీతాపతే నన్ను రక్షించు. ఇక్కడ దాకా మీరు చూశారు అనుకోండి, ఇదంతా కూడా భావ ప్రదర్శనే. దీన్ని నేను గుణీభూత వ్యంగ్య కావ్యం అని చెప్తాను. మీరు మాటలు కొంచెం అలవాటు చేసుకోండి. ఇప్పుడు కానీ ఇక్కడ ధ్వని ఎక్కడ ఉన్నదో ఒక విషయం చెప్తాను. ఆయన సాధారణంగా త్యాగరాజ కృతుల్లోని మొట్టమొదటి పదం ఉంటుంది కదా సార్, అదొక మిజైల్. ఆయన భావం అంతా కూడా ఆయన ఫస్ట్ వర్డ్ లో పెట్టేస్తారు. సీతాపతే అన్నారు. ఇప్పుడు సీతాపతికి అర్థం ఏంటి? సాధారణంగా చూస్తే సీత యొక్క పతి. కానీ త్యాగరాజ స్వామి హృదయం అది కాదు. రక్షించమని వేడుకుంటూ సీతాపతే అని ఎందుకన్నారంటే, రాముడు ఏం చేశాడు? ఇంత రక్షించి సీతను ప్రేమించి ఆఖరి సీతను వదిలేశాడు ఆయన. నిన్ను ప్రేమించానికి ఇన్ని చెప్పాను, సీతను ఈయన భయం ఏంటి? సీతను వదిలేసినట్టు నన్ను వదిలేవద్దు నాయన, సీతాపతే నిన్ను నమ్ముకున్నాను, నన్ను వదలొద్దు అన్న ఈ భావం మీరు పట్టుకున్నారు అనుకోండి, ఇది ఒక ధ్వని కావ్యం. ఒక ఇండైరెక్ట్ గా చెప్తాను, నాయన సీతను వదిలిట్లేదు, నన్ను వదిలేక నా చేయి పట్టుకుని రక్షించు. ఒకసారి ఈ భావం వచ్చింది అనుకోండి, అసలు ఒకసారి హృదయం పులకరిస్తుంది అనమాట. ఓ, త్యాగరాజ స్వామి ఇంత ఇండైరెక్ట్ గా ఇంత చమత్కారంగా రాముడిని వేడుకున్నారా అని తెలిసింది అనుకోండి,
అదొక అద్భుతమైనటువంటి రసానుభవం. అయితే కోర్స్ దీనికి సంగీతం కలిస్తే దానిలో ఉండేటువంటి రసానుభవం అది ఇంకొక అలౌకికమైనటువంటి స్థాయి. కానీ మనం ఈ ప్రోగ్రాంలో వీలైనంత వరకు సాహిత్యం మీదే మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. అందుకని నేను దీని మీదే దృష్టి పెట్టి మీతో మాట్లాడతాను. ఓకే, ఇది ఒక సాధారణ స్థాయి. ఎందుకంటే దీనిలో ధ్వనికి ఒకటే పదం వాడారు. సీతాపతి అన్న పదం ఒకటే ధ్వని చూపించేటువంటి పాట. నేను ఇంకో కీర్తన తీసుకుంటాను. ఈ కీర్తనలో ఏంటంటే తర్వాత ఈ ప్రతి కీర్తన తీసుకున్నప్పుడు దానిలో రసం ఏమిటి అని ఆలోచిస్తాను. మీరు సీతాపతి కీర్తన తీసుకున్నారనుకోండి, అది వేడుకోవడం కాబట్టి దాన్ని కరుణ రసము అంటాం. ప్రార్థిస్తున్నాడు. మామూలుగా స్తుతించామనుకోండి, ఎవరైనా పొగిడేమనుకోండి, బాల కనకమే చేయాలని పాడితే దానిలో ఉండేది వీరరసం. ఓకే, ఇప్పుడు త్యాగరాజ స్వామి తీసుకున్న కీర్తనలో హాస్యరసం ఉండే కీర్తనలు చాలా తక్కువ ఉంటాయి. ఆయన ఎప్పుడు దుఃఖించడమే మ్యాక్సిమంగా కనబడుతుంటుంది. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే హాస్యరసం ఉండేటువంటి ఒక కీర్తన నేను తీసుకుంటాను ఇప్పుడు. ఓకే, హాస్యరసం ఎందులో నుంచి వస్తుందంటే ఒక చమత్కారమైన మాటలు వాడడంలోంచి మనకి హాస్యం పుట్టింది. అంటే ఇది చెప్పేది చౌకబారు హాస్యం కాదు, వెరివేషాలు వేసే హాస్యం కాదు. ఒక మంచి పదప్రయోగంలోంచి మనకి నవ్వు పుట్టించేలా చేయడం సర్వోత్కృష్టమైనటువంటి హాస్యరసం. అటువంటి హాస్యరసమైన కీర్తన ఈయన కీర్తన ఏంటంటే అనాథుడను గాను అని చెప్పి జింగ్లా అనే రాగంలో చేస్తారు. ఓకే, దీనికి ఏంటంటారంటే ఈ హాస్యరసానికి ముందు నేను ఇలాంటి ఇది ఏ రసం తెలుసుకోవాలంటే నా అక్షశాస్త్రంలోకి వెళ్ళిపోయి నేను శ్లోకం ఒకటి చదువుకుంటాను. ప్రతి రసాన్ని నిర్వచించడానికి అందులో శ్లోకం చెప్తారు. విపరీతాలంకారై వికృతాచార్యాభిధాన విశేషైశ్చ వికృతైర్ అర్ధ విశేషైశ్చ అసతీతి రసస్మృతో హాస్య అన్నది శ్లోకం. ఈ పట్టుకుని ఈ శ్లోకాలు పట్టుకోగానే దానిలో తన్నుకుని చెరువులో మునిగినట్టే దానిలో ఈత కొట్టుకుని ప్రతి పదం పట్టుకుని దాని అర్థం తెలుసుకుంటే కానీ మనకి తెలుసుకున్నాం. సో వీటిలోని అర్ధ విశేషం ఇండైరెక్ట్ గా చెప్పి దానిలోంచి హాస్యం పుట్టిస్తారు. అది ఇప్పుడు ఇందులో ఏంటంటున్నాడో అని, అనాథుడను కాను రామ నేను అనాథుడను కాదు అన్నది పల్లవి. అనాథుడని నేను కానని ఎందుకు అంటున్నాడు ఆయన అంటే, నాకు నువ్వు ఉన్నావు కదా నాథుడివి, నువ్వు నాథుడివినా నాకున్నప్పుడు నేను అనాథుడిని ఎందుకు అవుతాను, కాబట్టి అనాథుడని కాను రామ నేను అనాథుడని కాను అన్నది పల్లవి కింద తీసుకుంటారు. తీసుకుంటే నెక్స్ట్ ఏంటవుతుందంటే దీనిలో ఒక అపారమైన నమ్మకాన్ని కూడా చూపిస్తున్నాడు ఆయన. అంటే నువ్వు రక్షిస్తావో లేదో అన్న నమ్మకం, అపనమ్మకం కాదు. నాకు నువ్వు ఉన్నావు, నువ్వు నన్ను రక్షిస్తావు కాబట్టి నేను అనాథుడిని కాదు. ఇది ఒక అపరిమితమైనటువంటి విశ్వాసాన్ని సూచించే పదం అని అనుపల్లవిలోకి వెళ్ళాక ఆయన ఇక్కడ జోక్ చేస్తారనమాట. అనాథుడవు నీవు, నేను అనాథుడిని కాదయ్యా నువ్వు అనాథుడివి అంటాడు. అనాథుడు అంటే ఎవరు? ఆయన్ని రక్షించడానికి పైన ఇంకెవరు లేరు. రాముడికి పైన ఎవరున్నారు? ఇంకెవరు? అందరినీ రక్షించేవాడు రాముడు అయినప్పుడు రాముడు అనాథుడే కదా. ఇది హాస్యం అనమాట. నేను కాదయ్యా అనాథుడిని, నువ్వు అనాథుడివి. ఓకే అని మళ్ళీ ఇంకో మాట అంటారు. రాముడు కోపం రాకూడదని అనాథుడు నీవని నేనంటాను లేదు, నిగమజ్ఞుల సనాతుల మాటనే విన్న, సనాతనుల మాటనే విన్నాను, నేను చెప్పడం లేదు బాబు. నిగమజ్ఞులు అంటే వేదసారం తెలిసిన వాళ్ళు, సనాతనులు, వాళ్ళందరూ కూడా నువ్వు అనాథుడు అని ఘోషిస్తున్నారు. కాబట్టి నేను కాదు అనాథుడు, నువ్వు అని మాట. ఇది వ్యంగ్యం, ఇది హాస్యం. ఓకే తీసుకుంటే ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటవుతుందంటే, ఇది ఇక్కడ ఈ అనాథుడు కావు నువ్వు చెప్పడానికి ఇంకో శ్లోకం కూడా చెప్తాను. దాసభూతం ఇదం సర్వం తస్య జగత్ స్థావర సంగమం శ్రీమన్నారాయణ స్వామి జగతాం ప్రభురీశ్వర. ఈ మొత్తం ప్రపంచానికి అంతా ప్రభు శ్రీమన్నారాయణ హరి అని చెప్పి చెప్తుంటుంది ఈ శ్లోకంలో ఆయన. కాబట్టి ఆయన అనాథుడు అని తీసుకుంటే ఇక్కడ ఇది హాస్యరసం అని చెప్పాను, కానీ చరణంలోకి వచ్చాక నాకు ఇక్కడ కొంత కరుణరసం ఉందేమో అని డౌట్ వస్తుంది అనమాట. దీనిలో ఏంటంటాడంటే, నిరాదరవు చూచి కలి నరాధములు అనేదరు పురాణ పురుష పురరిపునుత నాగరాక్షేన త్యాగరాజనుత నేను అనాథుడని కాను. ఏం చెప్తున్నాడంటే, రామ నువ్వు అనాథుడు కాదు, నేను అనాథుడు కాను అనుకుంటున్నాను, కానీ జనం ఏమనుకుంటున్నారో నీకు చెప్తాను. నిరాదరవు చూచి అంటే నువ్వు ఇంకా నా మీద కృప చూపించలేదు, నిరాదరమే చూపిస్తున్నావు.
నువ్వు చూపించిన నిరాదరణ వల్ల నాకేంటవుతుందో తెలుసా? జనాలందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. కలి నరాధములు అంటున్నారు నేను అనాథుడినని. ఎందుకన్నారు ఆయన? రాజుగారి ఆశ్రమం సామాన్లు లేవో అన్ని పంపిస్తే ఆయన వాటిని వదిలేశాడు. కాబట్టి రాజాశ్రయం లేదు ఆయనకి. రామాశ్రయం కోసమని నేను నిన్ను రాజాశ్రయం వదులుకుంటే రామాశ్రయం కూడా నాకు నువ్వు దక్కడం లేదు. ఇటు రాజాశ్రయం ఇటు రామాశ్రయం రెండు పోయాయి కాబట్టి నేను అనాథుణ్ణి అని చెప్పి జనాలందరూ నన్ను అంటున్నారు. కలి నరాధములు. తెలియని వాళ్ళందరూ నన్ను అనాథుడు అంటున్నారు. నా దృష్టిలో నేను అనాథుడిని కాదు. ఎందుకంటే నాకు నువ్వున్నావు. అందులో ఏంటంటే ఇది ముందరి కాళ్ళకి బంధం వేయడం లాంటిది. మీరు చూడండి, ఆయనకి అన్ని దీని వెనకాల దుఃఖం ఉన్నది. కానీ ఈ దుఃఖం ఏంటంటే ఏడవటం లేదు. దాన్ని ఒక జోక్ చేసి చెప్తున్నారు. వీళ్ళందరూ నన్ను చూసి అనాథుడు అనుకుంటున్నారయ్యా అంటే డీప్గా లోపలికి వెళ్తే బాధ ఉంది. నువ్వు ఇంకా నన్ను రక్షించలేదు. కానీ పైకి మాత్రం అంత హాస్యం అనేటువంటి ఒక లేయర్లో పెట్టి నేను చెప్తాను. నాగరాట్ సేన, ఇది ఒక గొప్ప పదం అండి. నాగరాట్ సేన అంటే ఏంటి? నాగరాజు మీద ఆయన పడుకున్నాడు. రామా, నేను ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతుంటే నువ్వు హాయిగా పోయి పడుకున్నావు కాబట్టి నేను అనాథుడు అనుకుంటున్నారు. ఇలాంటి పదాలు వాడతాండి. ఒక్కొక్క పదంలోనే దానిలో డీప్ మీనింగ్ పట్టుకోవాలి. నాగరాట్ సేన అంటే నువ్వు నన్ను హాయిగా పడుకుని నిద్రపోయి నన్ను పట్టించుకోవటం లేదు కాబట్టి నేను అనాథుడు అనుకుంటున్నారు. కానీ పురరిపునుత అంటే ఈశ్వరుడి చేత పొగడబడినాడు. ఇక్కడ పొగుడుతాడు మళ్ళీ రాముడు. ఓకే, త్యాగరాజనుత, నేను ఎప్పుడు పొగుడుతున్నాననే ప్రార్థిస్తున్నాననే, నేను అనాథుడిని కాదు, నన్ను గుర్తుంచుకొని నన్ను రక్షించాల్సిందే అని కొంచెం ఫోర్స్ కూడా చూసి చెప్పడం లాంటిది. ఇప్పుడు కీర్తనని చూస్తే నాకేంటనుకుంటుందంటే దీనిలో రెండు రసాలు కనబడ్డాయండి మనకి ప్రధానంగా. నేను చెప్పినట్టు ఒకటి హాస్యరసం అని చెప్పాను, రెండోది కరుణరసం, వెనకాతల చిన్న దుఃఖం ఉన్నది. సాధారణంగా అందరూ ఏం చెప్తారంటే రసాలు అనేటువంటి ప్యూర్గా ఒక రసం అనేది ఏ కీర్తనలోనూ ఉండదు. మామూలుగా నేను దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, మీరు చీరలు కానీ డ్రెస్సులు కానీ తీసుకుంటే ప్యూర్ ఒకటే కలర్లో ఏమీ ఉండవు. 2 కలర్స్ 3 కలర్స్ 10 కలర్స్ కలుపుతుంటారు. ఆ కలపడం నుంచి వేరే అన్నం వస్తుంది. ఇలా దీనిలో 2 రసాలు తీసుకుంటే ఈ 2 రసాల్లోంచి దీనిలో కరుణరసం హాస్యరసం ఉన్నది కదా. కరుణ హాస్యరసాలు జనరల్గా కలవు సరిగ్గా అని అందరూ చెప్తారండి. కరుణరసానికి హాస్యరసానికి శృంగారం కలుస్తుంది, వీరం కలుస్తుంది, కానీ కరుణ కలవదు. ఏడవడం నవ్వడం ఒకదానికి ఎలా వస్తాయి ఒకేసారికి అని అందరూ భావిస్తారు. కానీ నాకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. త్యాగరాజస్వామి కాదు, పక్కన పెడితే మీరు చార్లీ చాప్లిన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీరు చార్లీ చాప్లిన్ సినిమాలు చూస్తే ఆయన మనని నవ్విస్తుంటాడు, కానీ ఆ నవ్వించడంలో వెనకాల ఆయన పడిన కష్టం అది ఒక కరుణరసం, ఇటు నవ్వించడం హాస్యరసం రెండు కలిపి అద్భుతమైనటువంటి రసావిష్కారం జరుగుతుంది అక్కడ. ఇది డబుల్ కలర్, 2 కలర్స్ ఉన్నాయి, ఇటు కరుణ అటు హాస్యం. అందుకని నేనేంటంటానంటే త్యాగరాజస్వామి డబుల్ కలర్తో క్రియేట్ చేసినటువంటి ఒక అద్భుతమైన ఈ కృతి ఏదైతే ఉందో దీన్ని నేను అనాథుడని కాను అని చెప్పినటువంటి కీర్తనగా నేను భావిస్తాను. ఈ రాగం పేరు కూడా ఆయన తమాషాగా జింగ్లా అని పెట్టారు. ఆ జింగ్లా పేరు వినగానే మనకు కొంచెం అదేంటి ఇలా ఉందని నవ్వు వస్తుంది. అందుకని మ్యాక్సిమం త్యాగరాజస్వామి కృతుల్లో హాస్యరసం చాలా తక్కువ అండి. ఆయన ఎక్కడో కానీ ఉండదు. కానీ ఇది చాలా స్పెషల్ కీర్తనగా నేను భావించి దీన్ని తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఇంకొక కీర్తన తీసుకుందాం. ఇది కూడా ఏంటంటే ఇది భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి అప్రతిహతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని ఆయన స్తుతిస్తుంటారు. దీనిలో కూడా స్తోత్రము వెనకాతలు ఉండేటువంటి వేరే కోరిక రెండు మనకి చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ కృతి ఏంటంటే శరశర సమరైక సూర, ఇది బాలమురళి గారు పాడతారు, మీరు వినే ఉంటే. చాలా చాలా అద్భుతమైనటువంటి కీర్తన శరశర సమరైక సూర. నాకు దీనిలో ఏంటి తెలుస్తుందంటే దీనికి భగవంతుడి యొక్క శక్తిని చెప్పడానికి నేను రకరకాలుగా మిగతా రిఫరెన్సులు వెతుకుతాను అనమాట. త్యాగరాజస్వామి కూడా రామాయణంలో ఓ ఇన్సిడెంట్నో భాగవతంలో దేనిలో ఇన్సిడెంట్ తీసుకుని దాని మీద ఆధారంగా కృతులు రాస్తుంటారు. సో ఈ కృతి చూడగానే నేను ఇంకో రిఫరెన్స్ వెతుకుతాను. వెతికినప్పుడు భగవంతుడి యొక్క శక్తిని చెప్పడానికి ఒక శ్లోకం తీసుకున్నాను నేను. అంబోధి స్థలతాం స్థలం జలధితాం ధూళీలవ శైలతాం మేరు మృత్కణతాం తృణం కులిశతాం వజ్రం తృణప్రాయతాం వహ్నిం శీతలతాం హిమం దహనతాం ఆయాతియ స్వేచ్ఛయ లీలా దుర్లలితాద్భుత వ్యసనే దేవాయ తస్మై నమః. భగవంతుడు ఎలాంటి వాడంటే సముద్రాన్ని నేలగా చేసేయగలడు, నేలని సముద్రంగా చేసేయగలడు, ఒక ధూళి కణాన్ని మేరు పర్వతం చేసేయగలడు, మేరు పర్వతాన్ని ధూళి కణం చేసేయగలడు, వజ్రాన్ని గడ్డిపోచగా చేయగలడు, గడ్డిపోచని వజ్రంగా చేయగలడు, అగ్నితో చల్లబరచగలడు,
మంచుతో వేడెక్కించగలడు. ఇటువంటి పనులు చేయగలిగినటువంటి అప్రతిహతమైనటువంటి అనుపమానటువంటి ఘటనా శక్తి కలిగిన పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అన్నది ఒక శ్లోకం. నాకు ఈ శ్లోకం వినగానే నాకు శరశర సమరేఖ శూర ఈ రెండిటికి ఒక సారూప్యం నాకు కనబడుతుంది. ఇందులో ఏం చెప్తున్నాడంటే రాముడు చేసిన పనులు ఎలాంటివంటే అవి ఇంకోళ్ళు చేయడం పాసిబుల్ కాదు అని చెప్తూ శరశర సమరేఖ శూర అంటే చాలా మంది ఏం చెప్తారంటే శరం అంటే బాణం తెలుసు కదా, శరశర సమరేఖ శూర అంటే అనేక బాణాలు వేసి సమరంలో పెద్ద శూరుడు అని చెప్పారు. కానీ దాని అర్థం అది కాదు. మళ్ళీ మనం సాహిత్యంలోకి డీప్ గా వెళ్ళి ఆలోచించాలి. శరశర సమరేఖ శూర 2 పదాలు అవి. శరశర అన్నది ఒక పదం, సమరేఖ శూర అన్నది 2వ పదం. ఇప్పుడు శరశర అంటే ఏంటంటే శర అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయండి. శర అంటే దర్భ అని అర్థం ఉన్నది ఒకటి. దర్భలు 4 రకాలు ఉన్నాయి. 4 రకాల పేర్లు శరలు దర్భల్లో ఏంటంటే దర్భ, కుశ, బర్హిస్సు, శరము అని 4 రకాలు ఉన్నాయి. ఈ 4 రకాలు శరం అనేది ఏంటంటే మనం పాక మీద పైన గడ్డి లాంటిది పరుస్తాం కదా, ఆ గడ్డిని శరము అంటారు. ఇప్పుడు శరశర అని ఎందుకు అన్నాడు అన్నది నేను వెంటనే రామాయణంలోకి వెళ్ళిపోతాను. ఏ సందర్భంలో ఈయన శరశర అన్నాడంటే కాకాసురుడు కథ మీకు తెలిసే ఉంటుంది. రామాయణంలో పర్ణశాల దగ్గర రాముడు హాయిగా సీత ఒళ్ళో పడుకుని హాయిగా ఉంటే ఆ టైంలో కాక వచ్చి సీత తొడ మీద పొడుస్తుంటుంది. రాముడు ఏమో పడుకుని ఉన్నాడు. ఇది సీత ఇలా చేయి పిలుస్తుంది, కానీ మళ్ళీ కాకి తిరిగి వచ్చి మళ్ళీ పొడుస్తుంది. అది చూశాడు. ఆయన లేచి వెళ్ళి బాణం తీసి దాన్ని కొట్ట ఈయన చేయకుండా ఏం చేశాడు, గడ్డిపోచి అక్కడ కనబడి శరం తీసి ఇలా మంత్రించి బ్రహ్మాస్త్రం మంత్రించి అలా కాకి మీద వేసాడు. వేసేస్తే ఇంకా కాకి పరిగెత్తింది, ముల్లోకాలు పరిగెత్తింది. ఎక్కడ బ్రహ్మ కానీ శివుడు కానీ ఎవరు ఇంద్రుడు కానీ ఎవరు రక్షించరు. అప్పుడు మళ్ళీ పరిగెత్తి వచ్చి రాముడిని శరణు పెడుతుంది. పెడితే కాకి ఒక కన్ను పోయేలాగా ఆ శరంతో చేసి దాన్ని ప్రాణాలు రక్షిస్తాడు. ఇది అంటే చెప్తున్నాడు శ్రీరాముడు చేసినటువంటి అనితర సాధ్యమైన పనులు ఏంటంటే శరస్మరం. ఒక శరాన్ని అంటే ఒక గడ్డిపోచని అద్భుతమైన బాణంగా వాడగలిగిన వాడు నువ్వేనయ్యా అని చెప్తున్నాడు. అది శరశర అంటే. సమరైక శూర అంటే మొత్తం సమరంలో ఒక్కడివే నిలబడి కొట్టగలవు. ఆ అరణ్యవాసం చేసినప్పుడు విరాధుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు 14,000 మంది రాక్షసులు ఒకసారి దాన్ని శూర్పణఖ ముక్కు చెవులు కోసినందుకు వాళ్ళు దండయాత్ర చేస్తే లక్ష్మణుడికి ఓ మాట చెప్తాడనమాట, లక్ష్మణ సీతను తీసుకుని నువ్వు గుహలో ఉండు, నేను ఒక్కనే యుద్ధం చేస్తానని చెప్పి ఆ 14,000 మందిని తను ఒక్కడే చంపుతాడు. కాబట్టి ఆయన్ని సమరైక శూర, నీ పని అలాంటిది ఇంకోళ్ళు చేయలేరు అనేటువంటి పదం పడుతూ ఆయన పొగుడుతాడు. తర్వాత అనుకోలోకి వెళ్ళామనుకోండి, మళ్ళీ ఆయన అనిత సాధ్యమైన పనులు చెప్తాడు. సురరిపు మూల బలమును తూలగిరులకు అనల సమమౌ శ్రీరామ. సురరిపు అంటే ఇక్కడ సురరిపు అంటే ఎవరు, రావణాసురుడు. సురరిపు మూల బలం అంటే వాళ్ళ సైన్యాలు ఉంటాయి కదా, దానిలో మూల బలం అనేది స్పెషల్ ఫోర్స్. అంటే మామూలు సైనికులు యుద్ధం చేయలేక పారిపోతున్నారు అనుకోండి, అప్పుడు మూల బలాన్ని దించుతారు యుద్ధంలోకి. సురరిపు మూల బలం, ఫర్ ఎగ్జాంపుల్ రావణాసుడు సైన్యాలు చాలా మందిని చంపేస్తే అప్పుడు అర్జెంటుగా కుంభకర్ణుని లేపుతాడు, వాడిని నిద్రపోతున్న వాడిని లేపి తీసుకొస్తారు. మూలబలం. అలాగే మూలబలం ఏదైతే ఉందో స్పెషల్. దాన్ని తూలగిరి అంటే ఏంటంటే, తూల అంటే దూది, గిరి అంటే మూలబలం అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది దూది కొండ. ఆయన స్పెషల్ ఫోర్స్ అంతా ఒక దూది కొండగా కాల్చేసినటువంటి ఒక అగ్నివి నువ్వు. ఇంకోళ్ళని ఇలాగ అలాంటి పని చేయలేరు. శ్రీరామ శరశర సమరేఖ శూర అని పొగుడుతాడు అన్నమాట. ఇదంతా ఎందుకు పొగుడతాడు అంటే, మళ్ళీ వెనకాతలు ఎప్పుడు ఈ త్యాగరాజస్వామి కూడా ఒకరిగా అంటాను, మతలబ్బి అంటాను చూడండి. అందరూ చేసే పని ఒకటే, పొగిడి ఆఖరి మన కోరిక చెప్తారు, బాబు నా కోరిక తీర్చంటారు. ప్రతి దానిలోని అందరి భక్తులని మనం చూస్తాం, బాగా పొగిడి వెనకాతల వాళ్ళ కోరికని వాళ్ళు చేరుస్తారు. చేసినప్పుడు ఇక్కడ చెప్తున్నారు చూడండి, చరణంలోకి వెళ్ళామనుకోండి, తొలి చేసిన పాపవన కుఠారమా అంటాడు. ఈ పదం అండి నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కుఠారం అంటే ఏంటంటే గొడ్డలి. ఓకే, ఒక అరణ్యం ఉన్నా అనుకోండి, అరణ్యాన్ని కొట్టి అక్కడంతా దాన్ని పొలం చేయాల్స్తే ఏం చేయాలి, ఓ గొడ్డలు తీసుకొని చెట్లన్నీ నరికి పడేసేయాలి. నరికి పడేసిన తర్వాత దాన్ని మళ్ళీ దున్ని దాన్ని తీసుకురావచ్చు. ఈయనేం చెప్తున్నాడు, రామా నేను చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయంటే అవన్నీ ఒక అరణ్యంలో ఎన్ని చెట్లు ఉన్నాయో అని ఉన్నాయి. అక్కడ తొలి చేసిన పాపవన,
నేను చేసిన పాపాలనేటువంటి ఒక వనానికి, ఒక అడవికి నువ్వు గొడ్డలి వంటి వాడవు అంటే నా పాపాలన్నింటినీ తప్పించి నన్ను రక్షించు. ఇది వెనకాతల కోరిక. చెప్పదండి, రామ నాకు నా పాపాలన్నీ ఎన్ని చేసినా వాటన్నిటినీ పట్టించుకోకుండా వాటన్నిటినీ అపహరించి నువ్వు నన్ను రక్షించు అని చెప్పే ఒక మాట అని వెంటనే చెప్తాడు. కలలైనను చేయగలేని బలువిలు విరచి. బల అంటే శివుడు, మహాబలుడు అంటే శివుడు. బలు విరిచి ఏంటి? శివధనుస్సుని విరిచినవాడు. మళ్ళీ ఇంకొక పొగడ్త, నువ్వు ఎలాంటి వాడు అంటే ఎవరు మోయలేని శివధనుస్సుని నువ్వు పట్టుకుని విరిచావు, అంత బలం ఉంది నీకు. నువ్వు ఒక గొడ్డల్లా నా పాపవనాన్ని నువ్వు నరికిలేవా అని చెప్పి అంటాడు. విరిచి వెలసిన శ్రీ రఘుకులవర. ఈ రఘుకులవరాన్ని ఇది కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఏంటంటే నువ్వు రఘు అంతటి మహావంశంలో పుట్టావు, నువ్వు శరణాగతులను రక్షించకపోతే మీ రఘుకులానికే మీకు అపకీర్తి వచ్చేస్తుంది సుమా అని ఇది ఒక చిన్న ఒక బ్లాక్మెయిల్ లాంటివి చేస్తారనమాట. చేసి కావుము త్యాగరాజును అన్నట్టు ఫినిష్ చేస్తారు. సో దీనిలోని మంచి అద్భుతమైనటువంటి ఈ శ్లేష ఇండైరెక్ట్ గా చెప్పడం, ఇది మనం అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. దీనిలో దుఃఖం లేదు, దీనిలో ఒక రకమైనటువంటి ఆనందమే ఉన్నది. ఉత్సాహంతో కీర్తిస్తూనే వెనకాతల ఆయన హృదయభావాన్ని ఆయన మనందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని దీనిలో సాహిత్యంలో ఉండేటువంటి ధ్వని సౌందర్యం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా, రసవంతంగా, చమత్కార భరితమై ఈ జగదానంద కారకుని హృదయాన్ని రంజింప చేయగలదు. నెక్స్ట్ ఐటమ్ వెళ్దాం. ఈ ఐటంలో ఏం చేస్తాడంటే అస్తమానం రాముడిని కేవలం కీర్తించడమే కాకుండా ఆయన సాధారణంగా రామాయణంలో ఏదో ఒక ఘట్టాన్ని తీసుకుని ఆ ఘట్టం మీద అందులో రాముడి యొక్క శక్తి సామర్థ్యాలని, ఆయన పవర్ని ఆయన స్తుతిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఏంటవుతుందంటే రామాయణంలో కనబడని కొన్ని సంగతులు కూడా ఈయనకి హృదయంలో కనబడుతుంటాయి. రామాయణంలో ఎక్కడ ఉన్నట్టు మనం చూడం, కానీ ఒక ఇన్సిడెంట్ కోట్ చేసి దానిలో రామ మహిమను వారు వర్ణిస్తూ ఉంటారు. అటువంటి కీర్తనే వాచామ గోచరమే అనేటువంటి కైకవసి రాగంలో ఉండే ఒక కీర్తన తీసుకుని మాట్లాడదాం. వాచాం అగోచరమే అంటే ఏంటి? వాచాం అంటే వాక్, వాచాం అగోచరం అంటే వాక్కుకి అందని వాడు. భగవంతుడు ఇలా ఉంటాడని మనం చెప్పడానికి వీలేని వాడు. ఆయన మహిమ కానీ ఆయన స్వరూపం కానీ ఏది కూడా వాచాం అగోచరం. అయితే ఇలాంటి దానికి జనరల్గా పండితులు ఏంటంటారంటే వాక్కుతో చెప్పలేకపోతే మనస్సుతో తెలుసుకోవాలి అంటారు. మనస్సుతో అంటే మనసులో ఊహించుకోవాలి. కానీ ఇంకా పెద్ద పండితులు జ్ఞానులు ఏంటంటారంటే భగవంతుడు అవాంగ్ మానస గోచరుడు అంటాడు. నువ్వు వాక్కుతో కానీ మనసుతో కానీ నువ్వు తెలుసుకోలేవు. మరి ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే నీకు గురుకృప ఉన్నప్పుడు తెలుస్తుంది. నీ అంతటి నువ్వు కూర్చుని నేను ఆలోచిస్తాను నాకు దొరకాలి అంటే భగవంతుడు నీకు దొరికేటువంటి వాడు కాదు. ఇప్పుడు ఈ దీనిలో తీసుకుంటే వాచాం అగోచరమే మనస. ఓ మనస, ఆయన్ని పట్టుకోలేము మనం. వర్ణింపతరమే రామ మహిమ. రాముడి మహిమ ఇంతని మనం ఎలా చెప్పగలం అని చెప్పి ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ పర్టికులర్ కీర్తనలోని రాముడి యొక్క 2 లక్షణాలు తీసుకుంటారు ఆయన వివరించడానికి. ఒకటి దుష్ట శిక్షణ, ఇంకోటి శిష్ట రక్షణ. 2 ఐటమ్స్ తీసుకుంటారండి. ఈ రెండిట్లోని ఆయనకుండే శక్తి ఏదైతే ఉందో అది వాచాం అగోచరమే. నీ దుష్ట శిక్షణ కానీ నీ శిష్ట రక్షణ కానీ నేను ఇలా వర్ణించలేను అని చెప్తూ మీరు అనుపల్లవిలోకి వెళ్తే ఆయన చెప్తున్నాడు, రేచారి మారీచుని పడగ కొట్టి రెండో వాని సికి కోసంగానే. అంటే మారీచ సుబాహులు ఇద్దరును విశ్వామిత్రుడు యాగం భంగ చేయడానికి వెళ్ళారు. వెళితే వాళ్ళిద్దరి మీదకి లక్ష్మణుడు బాణాలు వేలే, రాముడే 2 బాణాలు వేశాడు. ఒక బాణం సుబాహుడిని చంపేసింది, రెండో బాణం మారీచుడిని ఏం చేసిందంటే చంపలేదు, తీసుకెళ్లి దూరంగా పడేసింది. ఎలా ఉంటుందంటే తమాషా ఇదేంటి, రాముడు యొక్క బాణం వేస్తే ఆయన చావకుండా బతికాడా? ఎందుకు బతికాడు? ఎందుకు బతికాడంటే మన తర్వాత తెలుస్తుంది. మారీచు తర్వాత వచ్చి సీతను అపహరించడానికి రావణాసుడికి రావణ సంహారం కోసం జరిగే మొత్తం ఫౌండేషన్ కథ అంతా మారీచుడు బతకడంతో జరగాలి కదా. అప్పుడు మారీచుడిని ఎందుకు చంపలేదని అందరూ అనుకుంటారు. కానీ రామాయణం అంతా అయిన తర్వాత తెలుస్తుంది ఆయన కావాలని చంపలేదు, మారీచుని వదిలేశాడు, వదిలేశాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు దుష్ట శిక్షణ ఎలా చేస్తావో నాకు తెలియదు, నేను వర్ణించలేను అనేటువంటి మాట చెప్పిన అంత చమత్కారంగా చెప్తారనమాట. రెండో వాణి సిక్కి కోసాయి. సిక్కి అంటే అగ్నిదేవుడు. సుబాహుని సిక్కి కంటే ఆగ్నేయాస్త్రంతో కొట్టాడు, వాడు బూడిదైతాడు.
ఇది దుష్ట శిక్షణ విషయంలో వాచామగోచరమైనటువంటి శ్రీరాముని యొక్క శక్తి సామర్థ్యాలు. ఇప్పుడు శిష్ట రక్షణ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం. శిష్ట రక్షణ కార్యక్రమంలో తీసుకుంటే ఈయన చెప్పిన ఎగ్జాంపుల్ రామాయణంలో లేదు, కానీ ఇది ఈయన హృదయం నుంచి వచ్చింది. ఈయన ఏం చెప్తున్నారంటే, వీళ్ళిద్దరు సీతారాములు ఇద్దరు ఒక అడవిలో పర్ణశాల దగ్గర ఉంటే అడవిలోంచి అక్కడికి ఒక చమరీ మృగం అనేటువంటి ఒక మృగం వచ్చింది. చమరీ మృగం అంటే చమరీ మృగం తోకని చామరం కింద వాడతారు. చామరం అంటే వింజామరలు అంటారు కదా, వింజామరం అంటే విసినకర లాంటిది. చమరీ మృగం అక్కడికి వచ్చింది. వస్తే సీతాదేవి చేసి నాకు చామరం కావాలని అడిగింది. రావణ్ ఏం చేస్తాడు, దాని తోకని కొట్టడానికి బాణం వేశాడు. అయితే ఈ చమరీ మృగానికి ఏంటి, దానికి తోకపోతే పరుగు పోయినట్లు లెక్క. అందుకని అదేం చేసింది, దాని తోకను చూపించడమని దాని బుర్రను అడ్డం పెట్టించట, నన్ను చంపేసేది. అది ఎప్పుడైతే తల దాన్ని తిప్పిందో రాముడికి కరుణ కలిగింది. ఓహో, నాకు సరెండర్ అయిపోయింది ఇదని చెప్పి ఏం చేస్తాడు, వెంటనే మొదటి బాణం వెనకట్ల ఇంకో బాణం వేసాడు. ఆ ఇంకో బాణంతో మొదటి బాణాన్ని కొట్టేశాడు. ఇప్పుడు ఏంటైంది, అయితే రామబాణం మళ్ళీ వ్యర్థమైంది. ఇక్కడ రామబాణం 2 సార్లు ఫెయిల్ అవడం చూపిస్తున్నాడు ఆయన. మొదటిసారి మారీచుని చంపడంలో ఫెయిల్ అయింది. రెండోసారి ఒక చిన్న చమరీ మృగం తోకని కొట్టడం ఫెయిల్ అయిపోయింది. అయితే ఫెయిల్ చేసినవాడు కూడా రాముడే, అది వేరే విషయం. కానీ ఈ 2 సందర్భం అది ఎందుకు ఫెయిల్ అయింది అన్నది ఆలోచిస్తుంటాడు అనమాట. చెప్పి ఈ చరణం తీసుకుంటే, మానవతీ మది నెరింగి అంటే ఇక్కడ మానవతి అంటే సీతాదేవి. మానవతీ మది నెరింగి చామర మౌటకు అస్త్రము నెయ్య. దాన్ని చామరం కావాలనడానికి ఒక అస్త్రం వేశాడు. వేస్తే మానంబుకై మెడ చాచగా, ఆ చమరీ మృగం తన మానరక్షణ కోసం మెడ చాచింది. మాధవుండు కని కరగి వేగమే అనేటప్పుడు నాకు దుఃఖం వస్తుంది. అంటే ఒకసారి మనం సరెండర్ అయిపోతే భగవంతుడు కరిగిపోతాడు. నువ్వు నీ ప్రయత్నం చేసినంతసేపు ఆయన కరగడు. ఫర్ ఎగ్జాంపుల్ ద్రౌపది అనుకోండి, ద్రౌపది మానసంరక్షణలో ద్రౌపదీదేవి చీర పట్టుకుని తను రక్షించుకోవాలని ప్రయత్నించేసేపు కృష్ణుడు రాలేదు. ఆవిడ ఎప్పుడైతే చేతులు ఎత్తేసి కృష్ణ రక్షించని చేతులు ఎత్తేసిందో అప్పుడు వస్తాడు. సో నువ్వు నీ టోటల్ సరెండర్ కావాలి, జరగాల్సింది అది. ఎప్పుడైతే అది మెడజాచిందో దాని సరెండర్ చూసి మాధవుడు కరిగి వేగమే దీనార్తి భంజనుడై ప్రాణదానం బొసగా. అంటే దాని యొక్క చమరీ మృగం యొక్క ఆర్తిని భంజించడానికి, దానికి ప్రాణదానం చేయడానికి మును తనిన బాణమును అటు చెదరజేయలేదు. అంటే ముందు వేసిన బాణాన్ని అటు చెదిరిపోయేలా చేసావు కదా అని ఇక్కడ నెక్స్ట్ వాడతాడు పదం. ఇలాంటి పదాలు ఉంటాయి. గానలోల త్యాగరాజనుత అంటే గానలోలని ఎందుకు వాడతాడంటే, శ్రీరాముడు గానప్రియుడు, నువ్వు గానలోలుడివి, నేను గాయకుడిని, నా సంగీతం విని నన్ను రక్షించు అన్న పదాన్ని వాడడానికి ఆయన గానలోల త్యాగరాజనుత మహిమ వాచామ గోచరమే అంటాడు. ఇది ఈ రకమైన ఇదేంటంటే వినగా చెప్తున్నా కదా, నాకు ఒక ఎమోషన్ వచ్చేస్తుంది. అనుభవంలోకి వెళ్ళిపోయి అంత తాదాత్మ్యం కలిగించేటువంటి కీర్తన. దీన్ని కైకోశిని రాగంలో ఇది ఒక రేర్ కీర్తన, అందరూ పాడేటువంటి కీర్తన కాదు. కానీ ఇందులో రసానుభవం ఎక్కడి నుంచి వచ్చింది అని నేను ఆలోచిస్తుంటే ఏం చేస్తానంటే, ఇందులో రసానుభవం కేవలం సాహిత్యంలోంచి వచ్చింది కాదు, ఇతివృత్తం స్టోరీలోంచి రసానుభవం వస్తుంది. ఒక కీర్తన తీసుకుంటే సంగీతం వల్ల రసానుభవం కలగవచ్చు, దానిలో నెరవల వల్ల, రాగం వల్ల, తాళం వల్ల, సాహిత్యంలోకి వస్తే పదాల వల్ల, ప్రయోగాల వల్ల కాకుండా కథలోంచి వచ్చేటువంటి రసానుభవం చాలా డీప్గా ఉంటుంది. అందుకని ఆయన హృదయంలో మెదిలిన ఒక సినిమా ఇది. ఇటు మారీచుని చంపకుండా మొదటిసారి వదిలేయడం, రెండోసారి ఈ సినిమా ఆయన మనసులో చూసుకుంటున్నారు, సినిమా చూసుకుని దాన్ని వర్ణిస్తున్నారు. ఇది అంచేత ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని మనకు చూపించినటువంటి మరొక కీర్తన. ఇది మీరు ఈ 2 కీర్తనలు ఇప్పుడు చెప్పిన దాంట్లో నాకు చాలా హృదయంగా అనిపించింది. ఏంటంటే ఒక పక్కేమో సరాసరి సమర్థుడు, అంటే గడ్డిపోచను కూడా బాణంగా వేగిలిన వాడు. ఇంకో చోట తన 2 ఉదాహరణలు చెప్పారు కదా, ఎక్కడైతే తన బాణాలు కూడా బంధించాడు. అది చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇలా ఉంటాయి అన్నమాట. ఆయన ఇది నాది కాదు, ఆయన త్యాగరాజుతో చెప్పిన విషయాలు అంతే, తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం ఇదంతా. ఓకే, ఇప్పుడు నేను తీసుకుంటే ఇంకో కీర్తన తీసుకుంటాను. ఈ కీర్తన ఏంటంటానంటే, దీనిలో ఒక ప్రత్యేకత ఉన్నది. మీ ఇంతకుముందు చెప్పాను, చిత్ర కావ్యాలు, ధ్వనీభూత వ్యంగ్య కావ్యాలు, గుణీభూత వ్యంగ్య కావ్యాలు,
ధ్వని కావ్యాలు అని చెప్పాను కదా. మామూలుగా మనం ఏంటంటాం, చిత్రకావ్యం అంటే ఏంటి, ఒక పిక్చర్ అని చెప్పాను కదా. కానీ త్యాగరాజ స్వామి మనకి సినిమా కూడా చూపిస్తారు. పిక్చర్ అంటే స్టాటిక్, సినిమా అంటే మూవీ. కాబట్టి ఈయన చూపించిన ఒక మూవీని మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఇదేంటంటే మేరు సమాన ధీర అనేటువంటి ఒక కీర్తన ఉన్నది. ఓకే, మళ్ళీ దీనిలో కూడా ఏంటంటే త్యాగరాజ స్వామి హృదయ భావం ఏమిటి అనేటువంటి దాన్ని మనం చర్చించుకుని ముందుకెళ్తే మనకు కనబడే పిక్చర్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, అందులో కాకుండా దీనిలో ఇంకొక విశేషం కూడా ఉంది. మామూలుగా కొస మెరుపు అని అంటారు కథల్లోని, వీటిలోని మీకు ఏమైనా ఐడియా ఉంటే, కథ అంతా ఒకలా రాసి ఆఖరికి వచ్చేటోడికి దానికి ఎండింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా మార్చేస్తాను. ఈ మార్చడం అనేటువంటిది కవులు చాలా అద్భుతంగా చేశారు. ఇంగ్లీష్ కవి ఎవరు వాడు, పేరు తక్కువ గుర్తులేదు, ఓ హెన్రీ అండి. ఓ హెన్రీ, కరెక్ట్. ఓ హెన్రీ చేస్తాడు, ఎండ్ తక్కువని మారుస్తాడు. దానిలో కలిగే రసానుభవం డిఫరెంట్. త్యాగరాజ స్వామి కూడా ట్విస్ట్ ఇన్ ద టేల్ అని రాశారు. ట్విస్ట్ ఇన్ ద టేల్. మనం దీనిలో కూడా ఒక ట్విస్ట్ ఇన్ ద టేల్ ని మనం భావించవచ్చు. నేను చేస్తున్న పని అదనమాట. ఒక కీర్తన తీసుకుంటే ఇది చిత్రకావ్యమా, ఇది మూవీవా, గుణీభూత వ్యంగ్యకావ్యమా, ఇది నేను ఇలా అనలైజ్ చేస్తాను. చేస్తే ఆయన హృదయాన్ని కంప్లీట్గా నేను పట్టుకోవడానికి దొరుకుతుంది. దానిలో ఆనందం అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం కృతిలోకి వెళ్దాం. ఏం చెప్తున్నాడు? మేరు సమాన ధీర వరద రఘువీర అంటాడు. అంటే ఏంటంటే మేరువు సమానం, మేరు అంతటి సమానం కలిగిన ధీరత్వం. త్యాగరాజ స్వామి వాడే మొదటి పదం ఇది. ఇందాక ముందు చెప్పినట్టు అసలు మొదటి పదంలోనే ఆయన త్యాగరాజ స్వామి కోరిక, ఆయన హృదయభావం అంతా చెప్పేస్తారు. ధీరా అని ఎందుకు అన్నాడు? నా ప్రశ్న ఇలా ఉంటుంది ఎప్పుడు, ధీరా అని రాముని ఎందుకు సంబోధించాడు అంటే, నాకు ఎలా తోస్తుందంటే త్యాగరాజ స్వామి ఒకసారి ఆయన మనసులో ధైర్యాన్ని కోల్పోతారు. అనేక పరిస్థితులు, ఎవరో మాటలకు కానీ దేనికైనా కానీ ఒకసారి ఆయనకు కూడా ధీరత్వం తగ్గుతుంది. తగ్గగానే ఏం చేస్తాడు, రాముడిని తలుచుకుని ఆ ధీరత్వాన్ని తనలో మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. మేరు సమాన ధీర రఘువీర వరద చూతాము రారా అంటే, నువ్వు వచ్చి నాకు కనబడితే నాకు మళ్ళీ ధైర్యం వస్తుందా, నాకు కొంచెం అధైర్యంగా ఫీల్ అవుతున్నాను నేను. ఒక్కసారి నువ్వు నాకు కనబడ్డావంటే నిన్ను చూశాక నాకు ఆ ధైర్యం మళ్ళీ వెనక్కి వస్తుంది. నేను చూడాలి, ఒక్కసారి నా వైపు రా అని ఆయన చెప్తున్నాడు. ఇది మనకి దానిలో కనపడేటువంటి ప్రధానమైనటువంటి భావం. ఓకే, ఇప్పుడు వరద అన్నాడు అని ఇక్కడ దాకా అన్నప్పుడు ఏంటవుతుందంటే, ఈ స్టేజ్లో ఎలా ఉంటుందంటే, త్యాగరాజ స్వామి హృదయంలో రామా నువ్వు రారా అనేటప్పుడు ఆయన హృదయంలో ఆయన వస్తున్నట్టు కనబడుతుంటాడు. రామ నువ్వు కూర్చో అంటే కూర్చున్నట్టు కనబడుతుంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే మొదట ఆయన రామ సందర్శనం కోసం చాలా తప్పించారు, ఇప్పుడు కనబడలేదు అనుకున్నారు. కానీ ఒకసారి ఒక స్టేజ్ దాటిపోయాక త్యాగరాజ స్వామి ఆయన కళ్ళు మూసుకుంటే ఆయన ఏది ఊహించగలిగితే అది ఆయనకు అక్కడ దర్శనం ఇస్తోంది. దీన్నే ఆయన పంచరత్నంలో కనకన్న రుచిరా అనే పంచరత్నంలో చెప్తాను, నేను ఎలా ఊహించుకుంటే నువ్వు నాకు అలా దర్శనం ఇస్తున్నావు అని దర్శనం ఇస్తున్నారు. రారా అంటే వస్తున్నట్టు. అంటే ఎక్కడ వస్తున్నాడో ఇది పిక్చర్ నేను చెప్తాను. రారా అంటే ఏం చేశాడంటే, రాముడు అల్లంత దూరంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడండి. అక్కడ ప్రత్యక్షమై అక్కడి నుంచి నడిచి వస్తున్నాడు. త్యాగరాజ స్వామి వైపు నడిచి వస్తున్నాడు. దూరంగా నిలబడి మన వైపు నడిచి వస్తుంటే మనకి ముఖ పిక్చర్ అది బాగా క్లియర్గా ఉండదు. మనకి ఏంటి కనబడుతుంది అంటే ఆయన నడక కనబడుతుంది. చెప్తున్నాడు అనుపల్లో చెప్తున్నాడు, సారే సారే వయ్యారపు నడలను అంటే ఆయన నడిచి వచ్చే స్టైల్ చాలా బాగుంది. దూరం నుంచి చూస్తాడు. నీరద కాంతి, ఆయన నీలమేఘ స్వరూపం కనబడుతుంది దూరంగా. నీ టీవీ అంటే మంచి స్టైల్గా మంచి దర్పంగా నడిచి వస్తున్నాడు. ఆ మూడే కనబడుతుంది. దర్పంగా నడిచి రావడం అంటే ఏంటంటే ఒక ధీరత్వం. ఆయన కోరుకున్న ధీర రఘువీర ధీర రారా అని మేరు సమాన ధీర అన్నాడు కదా. ఆయన ధీరత్వంతో నడిచి వస్తున్నాడు టీవీతో. అది ఎందుకంటే ఈయనకి మనసులో ఉండే బెంబేలతనం పోవడానికి ఆయన చేసిన పని. సో అంత దూరం నుంచి నడిచొస్తున్నటువంటి రాముణ్ణి ఆయన అనుపల్లవిలో చూశారు. చరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే, రాముడు ఎదురుగుండా వచ్చి ఆయన దగ్గర నిలబడతాడు. ఎదురుగుండా వచ్చి నిలబడితే ఏంటవుతుందంటే ఇక ముఖంలోని అందం ఇవన్నీ కూడా మనకి దగ్గరగా కనబడతాయి. కాబట్టి చరణంలో ఆయన ఏం చేస్తారు, ఆయన ముఖం అలకల ముద్దును అంటాడు. అంటే అలకలు అంటే అవి ఎంత అందంగా ఉన్నాయో అవి. తిలకపు తీరు, నీ బొట్టు ఎంత అందంగా ఉన్నది. తళుకు చెక్కులు, నీ బుగ్గలు ఎంత అందంగా ఉన్నాయి. తనరు నెమ్మము, వీటన్నితోటి మెరుస్తున్నటువంటి నీ ముఖం ఎంతో బాగుంది. గళమున శోభిల్లు కనకభూషణములు,
ఇవన్నీ దగ్గరికి వచ్చారు కాబట్టి కనబడ్డా. ఇది నేను మూవీ అంటే అనమాట. దూరం నుంచి చూడడం ఒకటి, దగ్గరికి వచ్చి ఎదుర్కొనిచ్చినప్పుడు చూడడం ఒకటి. కనకభూషణమును దళిత దుర్మానవ త్యాగరాజార్చిత అని లాస్ట్ లైన్ పెట్టి ఆయన నేడు సమాన ధీర రారా అంటాడు. ఇందులో కొసమరిపి ఏమిటి? నా ప్రశ్నలు ఇలా ఉంటాయి అనమాట. ఈయన ఏదో చెప్పదలుచుకున్నాడు, మెసేజ్ దాచేశారు ఈయన త్యాగరాజ స్వామి. ఆ దాచేసిన దాన్ని తవ్వి పట్టుకోవాలి. ఎలా చేయాలంటే నేను వెళ్తాను. దళిత దుర్మానవం అంటే సాధారణంగా ఏం చెప్తా ఉంటే, దుర్మానవులని దళితుడు చేసినటువంటి రామ త్యాగరాజార్చిత. నేను ఎలా విడగొట్టాను? దళిత దుర్మానవ అన్నది ఒక పదం, త్యాగరాజార్చిత అనేది రెండో పదం. 2 పదాల కింద విడగొట్టాను. దళిత దుర్మానవ అన్నది రాముడికి అప్లై చేస్తున్నాడు, త్యాగరాజార్చిత అన్నది తనకు అప్లై చేస్తున్నాడు. సో దళిత దుర్మానమైనటువంటి రామ త్యాగరాజుతే అది అర్చించబడుతున్నాం అని ఒక అర్థం కలపడుతుంది. కానీ నాకు వెంటనే డౌట్, ఇది అంత ప్రత్యేకంగా లేదు, దీనిలో ఆర్తి ఎక్కడ ఉన్నది? ఇది ఓన్లీ స్తోత్రంలో ఉన్నది. ఇప్పుడు దీన్ని విడగొట్టడం నేను వేరేగా విడగొడతాను. ఇదే పదాన్ని దళిత దుర్మానవ త్యాగరాజ అని ఒక పదం కింద తీసుకుంటాను. అంటే దుర్మార్గుల చేత బాధించబడుతున్నటువంటి త్యాగరాజు. ఇప్పుడు ఏంటంటే దళిత దుర్మానం అనేది త్యాగరాజ స్వామికి అప్లై చేశాను. దుర్మార్గుల చేత బాధించబడుతున్న త్యాగరాజుని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకు కొంచెం ధీరత్వం ఇవ్వడానికి నువ్వు నా దగ్గరికి రా. ఇది కొసమెరుపు అన్నమాట. అది మనం అర్థం చేసుకోగలిగినప్పుడే దానిలో ఉండేటువంటి ఆర్తి మనకి మనసులోకి తట్టి కలిగే ఒక అలౌకికమైనటువంటి రసానుభవం కలుగుతుంది. ఎందరో మహానుభావులైనటువంటి అందరికీ చాలా సుపరిచితమైనటువంటి పంచరత్నాన్ని తీసుకుని దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు త్యాగరాజ పంచరత్నాల్లో కూడాను 5 కీర్తనలు త్యాగరాజ స్వామి యొక్క ఎవల్యూషన్ లో 5 స్టేజ్లను చూపిస్తాయండి. ముందు బ్రీఫ్ గా చెప్పి దీనిలోకి వెళ్తాను. ఆయన ఫస్ట్ చేసింది జగదానంద కారక. జగదానంద కారక అనే నాటరాగంలో ఆయన రాముణ్ణి అద్భుతమైనటువంటి సంస్కృత పదాలతోటి పొగుడతారు. ఇటు రాగ సౌందర్యం, అటు కవిత్వం రెండు కూడా అద్భుతంగా సంస్కృతంలో మంచి మంచి సమాసాలు వేసి పొగుడతాడు. రాముని స్తుతించారు. దానిలో మనకి కనబడేది ఏంటంటే త్యాగరాజ స్వామి యొక్క సంగీత సాహిత్య ప్రకర్ష, ఆయనకి ఎంత పాండిత్యం ఉందో మొత్తం అంతా కనబడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే రాముడు శంకరుడా కాదు. శంకరుడు పాపం బోళా శంకరుడు, పొగడగానే వరాలు ఇచ్చేస్తాడు. రాముడు అలా ఇవ్వకు. నువ్వు పొగిడితే పడిపోయేవాడు కాదు రాముడు. ఆ సంగతికి తెలుసుకుంటాడు. త్యాగరాజ స్వామి నెక్స్ట్ స్టేజ్కి వచ్చినాడు, ఓహో రాముడికి ఊరికే పొగిడితే ఆయన వరాలు ఇవ్వడు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే చేసిన తప్పులు తెలుసుకుని ముందు క్షమాపణలు అడగాలి. నేను చేసిన తప్పులు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పడానికి ఆయన 2వ కీర్తన రాశాడు. నన్నేంటి దుడుకు గల నన్నే దొరకొడుకు పురుతురా అని. ఆయన తప్పులు కావచ్చు, ప్రపంచంలో అందరూ చేసిన తప్పులు కావచ్చు, అనేక రకాలైన తప్పుల్ని ఆయన తన మీద ఆపాదించుకొని ఇటువంటి నన్ను ఏ దొరకకు వస్తాడు, నువ్వు ఎందుకు రక్షిస్తావు నాయన, నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అని పశ్చాత్తాపడతాడు. పడగానే ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి? సరే నా పశ్చాత్తాపం చూపించాను కదా, రాముడు కనబడితే బాగుంటుందని ఆయన మనసులో కోరుకుంది. కానీ ఇంకా రాముడు కనబడలేదు. ఇంకా రాముడు కనబడిపోయేటప్పుడు ఈయన కొంచెం కోపం వచ్చింది. నేను ఇంత కష్టపడి నీ పశ్చాత్తాపం ప్రకటించినా కూడా నువ్వు నాకు కనబడట్లేదు, నువ్వు నన్ను సాధిస్తున్నావు. ఓకే, నాకు దర్శనం ఇవ్వకుండా నన్ను సాధిస్తున్నావు అని ఇంకెళ్ళి తిడతాడు. ఓకే, నువ్వు అవునులే, నువ్వు ఎవరిని రక్షించావు కనుక అలా వాళ్ళని యశోద నేను పెంచి ఎంతో ప్రేమ చూపిస్తే ఒకసారి ఆ యశోద నుంచి మధుర వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడ మొహమైనా చూసావా నువ్వు? యశోదని వదిలేసి వెళ్ళిపోతాడు. కౌన్సిల్ సంహరించడానికి వెళితే మరి జన్మలో యశోద ముఖం చూడలేదు. ఆవిడ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఒకలాదేవిగా పుట్టింది, అది వేరే విషయం. కానీ ఇలా నువ్వు అందరినీ ఏడిపించావు అని చెప్పి ఈ ప్రతి చరణంలోనే ఆయన ఎత్తి పొడుస్తాడు. రాముడిని తిట్టడం కాదు, ఎత్తి పొడుస్తాడు. నువ్వు ఇలా సాధిస్తున్నావు, అందరినీ సాధించావు, నన్ను కూడా సాధిస్తున్నావు. ఇదంతా చెప్పిన తర్వాత ఆ కీర్తన పంచరత్నం అయిపోయిన తర్వాత ఆఖరిని ఆయనకి భగవంతుడు మెసేజ్ ఇస్తాడు. రాముడు సద్భక్తుల నడతలు ఇట్లా నేనే, నువ్వు ఒకసారి పశ్చాత్తాపం పడిపోతే చాలదు, నేను నీకు కనబడను. దమశమాది షడ్గుణములు సంపాదించాలంటారంటే ఈ 6 గుణాలు చెప్తారు సార్. శమము, ధమము, తితిక్ష, 6 లక్షలు నాకు గుర్తు రావట్లేదు, సమాధానం. వీళ్ళు ఏం చెప్తారంటే దమము అంటే ఏంటంటే బాడీని కంట్రోల్ పెట్టుకోవడం అండి. అంటే భీముడు ఉన్నాడు అనుకోండి,
ఆయనకి వెళ్ళి దుర్యోధన్ని వెంటనే చంపేయాలని ఉంటుంది. కానీ ధర్మరాజు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఎంత కోపంగా ఉన్నా తన బాడీని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటాడు. మనసులో ఎంత తిట్టుకున్నా వేరే విషయం, కానీ కదలడు. కూర్చో అన్నాడంటే కూర్చుంటాడు. అది దమ్ము. పెద్దల మాట వినే చేయాల్సిన చేద్దాం అనుకుని పని చేయడం మానేసి కూర్చోవాలి. అది దమ్మం. శమం అంటే ఏంటంటే అసలు కోపం లేకుండా ఉండడం. భీముడికి శమం లేదు, భీముడికి దమమే ఉంది. శమం ఎవరికి ఉందంటే ధర్మరాజుకి శమం ఉంది. ఆయన కోపగించుకోకుండా, ఆయన అవతల వాళ్ళు ఎంత అవమానించింది ఎంత చికాపి నాకు కోపం తెచ్చుకోలేదు. అందుకే మామూలుగా పద్యం రాస్తారు, అలుగుటయ్యే రంగని ఆ మహాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు అంటాడు. అది ప్రళయం వస్తుంది, మీకు తెలియటం లేదు. కోపం రాకుండా ఉండడం శమం. తితిక్ష అంటే ఏంటంటే ఓపిక అండి. ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా మనం ధైర్యంగా ఫేస్ చేయాలి, ఏడవకుండా. అంటే ఏడుస్తూ కూర్చోవడం అన్నది తితిక్ష కాదు. దాన్ని కామ్గా ధైర్యంగా ఫేస్ చేయడం అనేది తితిక్ష అంటాం. తర్వాత ఉత్సాహం ఉండాలి. అంటే తితిక్షను ఓపిక ఉన్నది కూర్చొని కాదు, ఉత్సాహంతో శ్రద్ధతో చేయాలి పని. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కర్మణ్యేవాధికారిస్తే నా ఫలేషు కదాశన. ఇన్ని చేసిన తర్వాత కూడా నీకు ఫలితం వస్తుందని గ్యారంటీ అయితే లేదు. అయితే ఏం చేయాలంటే మళ్ళీ మొదలెట్టాలి. ఒకసారి ఫెయిల్ అయితే ఏం చేయాలి? రెండోసారి చేయాలి, మూడోసారి చేయాలి, నాలుగోసారి చేయాలి అని ఈ ఈ ఈ 6 గుణాల గురించి ఆయన త్యాగరాజ స్వామికి చెప్పారు. నేను కనబడలేదని ఏడుస్తావేంటి, ప్రయత్నం చేయి, ఇంకా ప్రయత్నం చేయి, ఇంకా ప్రయత్నం చేయి అని మెసేజ్ పంపిస్తాడు. ఆ మెసేజ్ సాధించిన తర్వాత వచ్చింది. అప్పుడు వెంటనే ఆయన ప్రయత్నించారని మనం అనుకుంటే 4వ దానిలోకి వెళ్తే కనకన రుచిరా అంటాడు. అంటే ఆయనకు ఆల్రెడీ రాముడు కనబడ్డాడు. ఒకసారి రాముడిని దర్శించాక ఎలా కనబడతాడంటే ఈయన ఏ రకంగా ఊహిస్తే ఆ రకంగా రాముడు కనబడతాడు. సీతతో కూర్చుని ఉన్నట్టు కనబడతాడు. అన్ని రకాలుగాను ఆయన ఎన్ని రకాలుగా చూస్తే అన్ని చూస్తాడు. ఇక్కడికి ఏంటైపోతుందంటే త్యాగరాజ స్వామికి ఆయన కోరిక తీరిపోయింది. రామదర్శనం కదా ఆయన కావాలనుకున్నాడు. ఆయన మనసులో కంప్లీట్గా రామదర్శనం చేయగలిగిన కెపాసిటీ వచ్చేసాక ఏంటవుతుందంటే మనసులో ఉండే దుఃఖం ఎగిరిపోతుందండి. సంపూర్ణంగా ఆనందం ఉంటుంది. కోరిక తీరిపోతే ఏంటుంటుంది, ఇక్కడ అంత ఆనందం ఉంటుంది. గుండె నిండా ఆనందం ఉంటే అప్పుడు మనకి శాంతం వస్తుంది. అంతవరకు మనకి శాంతం ఉండదు. అలా వాడిని రక్షించవు, వీడిని రక్షించలేదు, నన్ను రక్షించలేదు, దుఃఖము, ఈ చికాకు, విసుగు ఇవన్నీ పోయి అన్నీ పోయాక మిగిలేది శాంతం. శాంతం అనేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి రసం అని అందరూ చెప్తారండి. మామూలుగా భారతుడు నాట్యశాస్త్రంలో చెప్పినప్పుడు 8 రసాలే చెప్పారు, శాంతం అనేది చెప్పలేదు. కానీ వీళ్ళందరూ ఏం చెప్తారంటే తర్వాత ధ్వని కావ్యం రాసిన పేరు గుర్తు రావట్లేదు, ఆయన చెప్తాడు శాంతం అనేది 9వ రసం అని యాడ్ చేస్తాడు. ఈ శాంతం అనేది ఏంటంటారంటే మీరు అష్టరసాలు 8 డిఫరెంట్ కలర్స్ అనుకోండి, ఈ అన్ని కలర్స్ కలిపితే తెల్ల రంగు వస్తుంది. ఆ తెల్ల రంగు శాంతం. శాంతం డిస్టర్బ్ అయితే దానిలోంచి శృంగారం కానీ వీరం కానీ ఇవన్నీ వస్తాయి. కానీ ఆ రసాలన్నీ అణిగిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఉండేది శాంతమే. ఇది మనకి ఫిజిక్స్లో మనం చూస్తాం. ప్రిజమ్తో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, మీకు తెలుసు కదా. వైట్ లైట్ ఇటువైపు పంచి ట్రయాంగులర్ ప్రిజం మీద వేస్తే 7 కలర్లు వస్తాయి. రివర్స్లో ప్రిజం పెడితే మళ్ళీ వైట్ లైట్ అయిపోతుంది. చిన్నప్పుడు ఫిజిక్స్లో చెప్పింది అది అలా ఉంటుంది అనమాట. సో శాంతం వచ్చిన తర్వాత ఏంటవుతుందంటే ఇంటికి కంపారిజన్ ఉండదు, దుఃఖం ఉండదు. అప్పుడు మనకి ప్రపంచంలో అందరూ గొప్ప వాళ్ళ కింద కనబడతారండి. నువ్వు గొప్ప, నేను గొప్ప, వాడు గొప్ప, అందరూ గొప్ప, అందరూ సృష్టిలో ఒకే స్టేజ్లో ఉన్నాయి, ఏం పర్వాలేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు అందరూ మహానుభావులే. నువ్వు తక్కువేంటి, నేను ఎక్కువేంటి, అందరూ ఒకటే అన్నది చెప్పడానికి ఆయన ఎందరో మహానుభావులు అని వాడు. అక్కడికి వచ్చేటప్పుడు ఆయన కంప్లీట్గా మెచ్యూర్ అయిపోయినటువంటి మంచి అద్భుతమైనటువంటి మామిడి పండులా ఉంటారు అనమాట. ఈ ఒక యోగి. ఫిజికల్గా చెప్తే నేను మామిడి పండు అని చెప్పాను, కానీ అన్ని కామక్రోధాలు అన్ని జయించి ఒక ఆత్మసంతృప్తి సాధించినట్టు ఒక యోగి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అంటాడు. అన్నాక చంద్రు వర్ణుని అందచందములు హృదయారవిందమను చూచి బ్రహ్మానందం అనుభవించేవారు. అంటే హృదయారవిందంలో ఎవరికైతే భగవంతుడు కనబడుతున్నాడో, కనబడి వాళ్ళు బ్రహ్మానందం అనిపిస్తున్నారో వాళ్ళందరూ మహానుభావులు. అంటే ఈయన క్వాలిటీస్ చెప్తున్నాడు. చెప్పాక ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ సేమ్ లెవెల్లో ఉండరండి, డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ తీసుకున్నా అనుకోండి, మీకు గ్రేడ్ 1 ఎంప్లాయీ దగ్గర నుంచి ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, సీనియర్ ఇంజనీర్స్, మేనేజర్, సీనియర్ మేనేజర్, జనరల్ మేనేజర్, చైర్మన్, ఇలా ఇంతమంది ఉంటారు కదా గ్రేడ్స్. ఈ గ్రేడ్స్ అన్ని చూపిస్తారు. త్యాగరాజ ప్రపంచంలో ఉండే మహానుభావుల యొక్క గ్రేడ్స్ చూపిస్తూ ఆయన చెప్తారు. ఫస్ట్ చరణం చెప్తా. ఫస్ట్ సామగానులోల మనసిజ లావణ్య ధన్యమూర్ధన్యులు ఎందరో మహానుభావులు.
దీనికి అందరూ ఏం చెప్తారంటే సామగాన లోల అని ఒకటి విడగొడతారు. విడగొడితే సామగానానికి లోలుడైనటువంటి పరమాత్ముడు, మనసిజ లావణ్య, అతడు మన్మధుడు వంటి లావణ్యం కనబాడు. ఈ రెండు చెప్పిన తర్వాత ధన్యమూర్ధన్యులు అంటాడు. రావణం ఏంటి, ధన్యమూర్ధన్యులు ఏంటి, నాకు అర్థం కాలేదు. అసలు ఈ సెంటెన్స్ పూర్తి కాలేదు. ఒక సెంటెన్స్ పూర్తి అవ్వాలంటే మీకు దానిలో ఒక వెర్బ్ ఉండాలి, ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, యాడ్జెక్టివ్స్ ఉండాలి. ఇవన్నీ పడితే కానీ మీకు సెంటెన్స్, దీనిలో క్రియాపదం మీకు కనపడదు, దీంతో అర్థం బాధపడదు. అయితే దీనికి చెప్తాను, దీనిలో తమాషా. ఇది నేను ఎన్నోసార్లు అనుకుని వదిలేశాను. వదిలేస్తే నా అనాలిసిస్ కోసం నా పడిన తపనలో ఏంటైందో మీకు చెప్తాను. నాకు కలిగిన ఆలోచనలన్నీ నేను నిద్రపోతున్నప్పుడు ఒక 2 గంటల 3 గంటల టైంలో టకాన ఒక వర్డ్ మనసులోకి అలా ఫ్లోట్ అయి వస్తుంది. ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఆ వర్డ్ రాగానే మొత్తం దాని ఆ కీర్తన అర్థం అంతా మనకి తక్కువని వస్తుంది బయటికి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను అంటే త్యాగరాజ కృపో లేకపోతే నా పూర్వజుల పుణ్యఫలమో ఏదో నాకు హెల్ప్ చేసింది. నేను రాసినవన్నీ అలా రాసినవి, కానీ నేను కూర్చుని ఫలాంటి రాయాలని నేను రాసింది లేదు. ఇప్పుడు సామగానలోల మనసి జలావణ్యం దాన్ని ఎలా విడగొట్టాలి అంటే ఇక్కడ కొంచెం మనం సంస్కృతంలోకి వెళ్ళాలి. వెళితే దీన్ని సామగానలోల మనసి జలావణ్యాన్ని విడగొట్టకూడదు. సామగానలోల మనసి ఇక్కడ విడగొట్టండి. సామగానలోల మనసి అంటే సామగానానికి లోలమైన పరవశించినటువంటి మనస్సులో, మనసి అన్నది సప్తమి విభక్తి. సామగానానికి లోలమైనటువంటి మనసులో జ అన్నది వెర్బు, జనించిన పుట్టిన లావణ్యం. లావణ్యం అంటే సుకుమారం, సౌకుమారి. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, సంగీతం విని ఎవరి హృదయం అయితే పరవశించి సుకుమారంగా మారిందో, కరకు గుండె సుకుమారంగా మారిందో అటువంటి వాళ్ళందరూ ధన్యులు. అది ఫస్ట్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్. నేను ఇక్కడ పెట్టుకుంటాను. నన్ను సంగీతం విని హృదయం పరవశించిందంటే నేను త్యాగరాజ ప్రపంచంలో నాకు ఎంట్రీ దొరికింది. ఫస్ట్ లెవెల్లో ఎంట్రీ దొరికింది, నేను హ్యాపీ. అక్కడ అది ఫస్ట్ చెప్పాక రెండో చరణంకి వెళ్ళేటప్పటికి ఏంటంటారంటే నెక్స్ట్ గ్రేడ్. ఈ నెక్స్ట్ గ్రేడ్లో ఆయన ఏం చెప్తున్నారు, మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవారు ఎందరో మహానుభావులు. ఈ రెండో స్టేజ్ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే సామగానం విని మనస్సు పరవశించి నిలబడిందో, మనసు మామూలుగా కోతి, అది అటు ఇటు పరిగెడుతుంటుంది, దానికి దృష్టి సరిగ్గా నిలబడదు. కానీ ఎప్పుడైతే సామగానానికి లోలమవుతామో ఈ మనస్సు అనేటువంటి కోతి సంచారము నిలిపి అది నిలబడిపోతుంది, పరిగెట్టడం మాని. ఎప్పుడైతే అది కదలకుండా నిలబడిందో దానికి దూరంగా భగవంతుడి యొక్క పొడ కనబడుతుంది. పొడ అంటే నీడ. భగవంతుడు ఇంకా పూర్తిగా కనబడలేదు, కానీ అక్కడ ఎవరో ఉన్నారు అన్నట్టు ఒక నీడ మనకు కనబడుతుంది. అది రెండో స్టేజ్కి వెళ్ళడం. మూడో స్టేజ్కి వచ్చినప్పుడు ఏం చెప్తారు ఆయన, సరగుణ పాదములకు స్వాంతమును సరోజమును సమర్పణం చేయువారు. అలా ఎప్పుడైతే ఆ నీడ కనబడిందో మనం ఆ నీడనే తదేక దృష్టితో చూసామనుకోండి, ఏంటవుతుందంటే మన మనసులో చేంజ్ వస్తుంది. నా అహంకారం అనేటువంటి ఒక సరోజాన్ని ఆ భగవంతుడి దగ్గర, ఆ నీడ దగ్గర, పాదపద్మాల దగ్గర పెట్టేయాలనిపిస్తుంది. అంటే అక్కడికి అహంకారం ఎగిరిపోతుంది దాని మీద దృష్టి పెడితే. ఇది మూడవ స్టేజ్. ఈ స్టేజ్ దాటిన తర్వాత ఏంటవుతుందంటే, ఇక్కడ దాకా చెప్పిన వాళ్ళకి సంగీతం వాళ్ళు కారండి, ఇదంతా వినేవాళ్ళే గొడవ అంతా. ఇక్కడ నాలుగో స్టేజ్లో ఆయన మేనేజర్స్ని పట్టుకొస్తాడు సంగీతం వాళ్ళని. పతిత పావనుడు అనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజమార్గముతోను పాడుచును. ఇక్కడికి వచ్చారు పాడేవాళ్ళు. సల్లాపముతో స్వరలయాది రాగములు తెలియవారు. సంగీతం అంతా బాగా తెలిసిన వాళ్ళతో చాలు, దానికి భక్తి కలపాలండి. భక్తి లేకుండా సంగీతం ఓన్లీ అది లాభం లేదు. కాబట్టి ఆయన ఏంటంటున్నాడు, పరాత్పరుని గురించి పరమార్థము నిజ మార్గంతో, పరాత్పరుని మీద దృష్టి పెట్టి పరమార్థం ఆ నిజ మార్గంలో వెళ్తూ పాడుతూ ఎవరైతే ఈ స్వరరాగములన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మహానుభావులు. ఇది గ్రేడ్ 4 ఇక్కడ తీసుకొచ్చారు. ఈ స్టేజ్ వచ్చే వరకు కూడా పాడుతుంటే కూడా ఇంకా మీకు భగవంతుడి దర్శనం అయితే మీకు లేదు, చూస్తుండండి. వీళ్ళందరూ పాడుకుంటున్నారు భగవంతుడి గురించి, అంతే. వీళ్ళందరికీ కనబడేది నీడ మాత్రమే. నెక్స్ట్ దానిలోకి వెళ్తే ఏంటవుతుందంటే, మీరు పాడుకుంటూ భగవంతుడి గురించి పాడుకుంటూ ఉంటే మీకు ఏంటవుతుందో చెప్తారు. మనం మారిపోతామండి. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను సంగీతం వింటున్నప్పుడు నేను వేరే మనిషిని, సంగీతం ఆపేసిన తర్వాత నేను వేరే మనిషిని అండి. ఇది నా అబ్జర్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో ఆటోలోనే ఎక్కడికి వెళ్తాను అనుకోండి,
ఎక్కడో సిగ్నల్ దగ్గర ఎక్కడో అవుతుందో ముష్టివాడు ఎవడో వస్తాడు బాబు అంటాడు, సహజంగా. అదే చోట నేను సంగీతం వింటున్నాను అనుకోండి, ఇలా నేను ప్రయాణం చేసినప్పుడు అలా సంగీతం వింటూనే ఉంటాను. ఇలా పెట్టుకుని సంగీతంలో వింటుంటే నా ప్రయత్నం లేకుండా నా చెయ్యి లోపలికి వెళ్ళిపోయి డబ్బులు తీసుకెళ్ళి వాడి చేతిలో పెడుతుంది. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే నేను సంగీతం విన్నప్పుడు ఒక మనిషిని, సంగీతం విన్నప్పుడు వేరే మనిషిని. అలాగా నిరంతరం సంగీతం ములిగి ఉంటే ఏంటవుతుందో చెప్తున్నారు. హరిగుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్తకోటులు ఇలలో తెలివితో చెలిమితో కరుణ గలిగి. 3 పదాలు వాడతారు. మనకంటే 3 రకాల మనుషులు ఉంటారండి. మనకంటే గొప్పవాళ్ళు ఉంటారు, మనతో సమానమైన వాళ్ళు ఉంటారు, మనకంటే తక్కువ వాళ్ళు ఉంటారు. మనకంటే గొప్ప వాళ్ళ దగ్గర మనం తెలివితో మెలిగి మనం నేర్చుకోవాలి. తెలివితో అన్న పదంతో అది చూపిస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం తెలివితో మెలగాలి. మనతో సమానమైన వాళ్ళ దగ్గర మనం చెలిమితో మెలగాలి. వాళ్ళతో మనం స్పర్ధ ఉండకూడదు. వీడికి ఫస్ట్ మార్క్ వచ్చింది నాకు రాలేదు, ఇది ఉండకూడదు. వాళ్ళతో స్నేహభావంతో ఉండాలి. మనకంటే తక్కువ వాళ్ళ మీద మనకి కరుణ ఉండాలి. అయ్యో వీళ్ళు కింద నుండి పేరు వీళ్ళని ఉద్ధరించాలి అనే మాట. ఇలా జగమెల్లను సుధాదృష్టితో బోర్చువారు. వీళ్ళు ఇంతకుముందు వాళ్ళేంటి, వాళ్ళు పాడుకుంటూ కూర్చున్నారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు నేర్చుకుని వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళందరికీ పంచి అందరినీ ప్రోచేవాళ్ళు వీళ్ళు మహానుభావులు. ఇది నెక్స్ట్ లెవెల్. ఈ లెవెల్ దాటిన తర్వాత ఇక్కడికి భగవంతుడికి మన మీద కరుణ కలిగి ఆయన మనకి కనబడతాడు. కానీ కనబడింది మనకు భగవంతుడని తెలీదు. ఆయన మనం మానవుడో ఫ్రెండో కొడుకో లేకపోతే అల్లుడో ఇలా అనుకుంటాం, కానీ అది భగవంతుడని మనకు తెలియదు. చెప్తున్నాడు, హొయలు మీర నడలు గలుగు సరస్సుని సదా కనులు చూచుచును. దశరథుడు చూశాడు, కౌశల్య చూసింది, వీళ్ళందరూ చూశారు. వాళ్ళు కొడుకుగా చూశారు కానీ భగవంతుడిగా చూడలేదు. కానీ చూడడం కూడా అద్భుతమైనటువంటి పుణ్యం ఉంటే కానీ జరిగేది కాదు. సదా చూచుచును పులక శరీరులై ఆనందపయోధి నిమగ్నులై ముదంబునని యశం కలవారు. ఆయన అలా చూడడంలోంచి ఆయన కలిగిన ఆనంద పయోధిలో, ఆనంద సముద్రంలో మునిగిపోయారు వాళ్ళు. అది ఒక పుణ్యం. కానీ వాళ్ళు ఇందులో ఇప్పటిదాకా వీళ్ళ భగవంతుడు మాత్రం తెలియదు, ఆయన భగవంతుడు తెలియదు. కొడుకు, అల్లుడు, భర్త ఇలాగే ఉంటుంది భావంత. సత్యభామ కథ కూడా మీకు తెలిసిందే. శ్రీకృష్ణుని భర్త అనుకుంటుంది కానీ భగవంతుడు అనుకోదు. సో వీళ్ళందరూ ఈ స్టేజ్లో ఉంటారు. ఈ స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు జ్ఞానులు వస్తారండి ఇక్కడికి. పరమ భాగవత మౌనివర శశి విభాకర సనక సనందన దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు పవనసూను బాలచంద్రధర సుఖ సరోజ భవ భూసురవరులు పరమ పావనులు కనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు. ఇప్పుడు ఆనందం కూడా ఎలా ఉంటుందంటే 2 రకాలండి. మనకి సాధారణంగా ఆనందం, అద్భుతమైన ఆనందం వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం వీఆర్ కమింగ్ బ్యాక్ టు ది ఎర్త్. మళ్ళీ వచ్చి మన మామూలు మన కోరికలు, మన దుఃఖాలు, మళ్ళీ మనం మామూలుగా ఉంటాం. నేనైనా అంటే త్యాగరాజ కీర్తన విన్నప్పుడు ఒక సెకండ్ పాటు అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోతాం. తర్వాత వెంటనే సార్ బాస్ పిలుస్తున్నాడు అన్న మాట వినపడుతుంది, లేదా ఏమండి అని ఇంట్లో పిలుపు, వీఆర్ బ్యాక్ టు ఎర్త్, పడిపోతుంటాం. సో ఈ రసానుభవం గురించి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు, యోగులు చెప్పాను కదా, సత్యస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళందరికీ ఏంటంటే రసానుభవం అంటే చాలా చిన్న చూపండి. రసానుభవం టెంపరీ స్టేట్. అది కలిగిన సేపు పైన ఉంటాం, అది దాటిపోగానే టక్కుమని కింద పడిపోతాం. జ్ఞానంలోంచి వచ్చే ఆనందం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అది పర్మనెంట్ స్టేట్. ఒకసారి పరమాత్మ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ చూశారు, హనుమంతుడు వీళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళకి మరి కింద పడిపోవడం లేదు, వాళ్ళు పర్మనెంట్గా ఆ స్టేట్ టాప్. కమలభావ సుఖం అంటే బ్రహ్మానందం. బ్రహ్మానందం వాళ్ళకి పర్మనెంట్. ఆ స్టేజ్లో బ్రహ్మానందాన్ని పర్మనెంట్గా పొందగలిగిన వాళ్ళందరూ. త్యాగరాజస్వామి ఇది ఎందుకు చెప్తున్నారు, ఆయనకు ఆ స్టేజ్కి వెళ్ళాలని ఆయన కోరిక, అక్కడికి వెళ్ళిపోవాలి ఆయన ప్రపంచంలో అనేటువంటిది చూపిస్తూ ఈ ఒక అద్భుతమైనటువంటి స్థాయిని చేరుకున్న వాళ్ళు ఎందరో మహానుభావులు. వీళ్ళందరూ గ్రేట్ లెవెల్ అయిన తర్వాత ఇంకా మిగతా మధ్యలో కొంతమంది కేటగిరీస్ని చెప్తారు. ఎందుకంటే అంత జ్ఞానం లేకుండా కేవలం భక్తుల్ని భజన చేసుకునే వాళ్ళు ఉంటారు. మాకేం తెలియదు బాబు, కానీ మీరు చూస్తే కొంతమంది జానాబాయి ఇలాంటి కొన్ని కథలు ఉంటాయి మీకు తెలుసుంటే, పేడపిడకలు కొట్టుకుని కృష్ణుని ప్రార్థించుకుంటూ ఉంటుంది, వాడికి ఏమీ తెలియదు, కానీ అలాంటి వాళ్ళు మహాభక్తులు అని చెప్పడం కోసం చెప్తున్నాడు. నీ మేను నామవైభవంబు నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యములు రఘువర నీ ఎడ సద్భక్తి జనించకను దుర్మతములను కళ్ళ చేసినట్టు నీ మది నెరింగి సంతతము గుణభజనానంద కీర్తనము చేయువారు. ఎల్లప్పుడూ నీ గుణములను భజన చేసి ఆనందించేటువంటి వాళ్ళు. వీళ్ళు జ్ఞానులు కాదు, వీళ్ళందరూ కూడా మహానుభావులే. వాళ్ళని అక్కడ తీసుకొచ్చాక నెక్స్ట్ అద్భుతమైనటువంటి
జ్ఞానం, పురాణ జ్ఞానాలు వీటన్నిటికీ కలిపి చెప్తారు. భాగవత, రామాయణ, గీతాది, శృతి, శాస్త్ర, పురాణపు మర్మములను మామూలుగా తెలియడం కాదు, మర్మాలు తెలియాలి. శివాది షణ్మతముల గూఢములను 30 సురాంతరంగముల భావంబులను ఎరిగి భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువులు కలిగి నిరవధి సుఖాత్ములే. అంటే సుఖం కూడా నిరవధి, లిమిట్లెస్ ప్లెజర్ కావాలి. కోరిక ఎలా ఉంటుందో చెప్తారు, అన్లిమిటెడ్ ప్లెజర్ ఫర్ ఎవర్. త్యాగరాజు ఆప్తు లేని వారు ఎందరో మహానుభావులు, వీళ్ళందరూ మహాజ్ఞానులు. ఈ సెంటెన్స్ వినగానే నాకు కాళ్ళు చేతులు చల్లబడతాయి. వాళ్ళతో మనసులో ఒకసారి పోల్చుకుంటాం. పోల్చుకోగానే నేను ఎక్కడున్నా నేను పౌలకి లాగానే ఏంటంటే చాలా ఒక నిస్పృహ వస్తుంది. ఏమిటిది ఎక్కడో నేను ఎలాగా అని ఒక విపరీతమైన ఒక న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది ఇది వినగానే. అందుకని త్యాగరాజ స్వామి ఏం చేస్తారంటే ఆఖరి చరణం ఒకటి పెట్టారు సార్, అది నా కోసమే రాశారని నేను అనుకుంటున్నమాట. ఏంటంటున్నారంటే, ప్రేమ ముప్పిరిగొను వేళ నామము తలచేవారు. అంటే నీకు ఏమీ తెలియనక్కర్లేదు నాయన, నువ్వు ప్రేమ హృదయం నిండా నింపుకుని రామనామాన్ని ఒకసారి తలుచుకో. రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన వారు, నాకేమీ తెలియదు నాయన, నేను కేవలం దాసుని అని చెప్పి నామం తలుచుకునే వాళ్ళందరూ కూడా మహానుభావులు అన్న ముక్కుతో పిలిచారు. అంటే మీరు చూడండి, ఒక ఎంట్రీ పాయింట్ని తీసుకుని అలా పీకి దాకా తీసుకెళ్ళి లాస్ట్ లెవెల్ ఏం చేస్తారంటే అలా తీసుకొచ్చి మళ్ళీ బేసిక్ లెవెల్లో కలుపుతారు. ఓన్లీ నామం తలిచేవారు వాళ్ళు కూడా మహానుభావులు. ఇది విన్నాక నాకు శాంతం వచ్చింది. ఓకే, నేను కూడా త్యాగరాజ ప్రపంచంలో ఎక్కడో చోట నేను ఇరుక్కుని ఉన్నాను, నాకు పర్వాలేదు అన్నాక ఏంటవుతుందో నిజంగా చెప్తాను. ఓకే, కాబట్టి ఎవరి లైఫ్లో వాళ్ళకి టెన్షన్స్, చికాకులు ఇవన్నీ ఎన్నో ఉంటాయి. కానీ ఇటువంటి అవగాహన వచ్చిన తర్వాత ఏంటవుతుందంటే ఆ చికాకులకి డిస్టర్బ్ అవడం మానేసి, ఓకే వీల్ కీప్ ట్రైంగ్, ఓకే వీల్ డూ అవర్ థింగ్స్. బట్ నాకు ఆనందం ఇవ్వడం, నేను వెంటనే నాకు ఏదైనా కావాలంటే తక్కువ మొబైల్ ఇలా పెట్టి కూర్చుంటాను, నేను ఎక్కడికో వెళ్ళిపోతుంటాను. నాకు సంగీతం అనేది గొప్ప మందండి. అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేసేటువంటి మందు. ఇది తెలుసుకోవడం ఎలా తెలుసుకున్నాను, త్యాగరాజ హృదయధ్వని తెలుసుకోవడం ద్వారా నేను దీని గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఈ తెలుసుకున్న దాన్ని వాళ్ళందరికీ పంచాలని, నేనేం స్పెషల్ కాదు, నేను సాధారణమైన శ్రోతని. అయితే నాకు దురాశ ఎక్కువ, దీన్ని సుదురాశ అంటాం. ఈ సుదురాశతో చేసిన ప్రయత్నాన్ని మీ అందరితో పంచుకున్నాను. మీరందరూ నచ్చుకురాని భావిస్తూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. మీరు ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే ఇప్పుడు మీరు అడగచ్చు. సార్, అసలు రసానుభవంలో ఏమైనా పీక్ స్టేజ్ లాంటివి ఏమైనా ఉంటే మీరు దానిలో తీసుకెళ్లారు. మీరు అన్నారే ఇప్పుడు ఇలా తీసుకెళ్లి ఇలా రౌండప్ చేస్తారని, మీరు అదే చేశారు. నిజంగా ఎందరో మహానుభావులు, నేను ఏదో పెద్ద అర్థమైపోయింది నాకు అనుకుని, నేను ఒకసారి దాసభాషితం మొదలైన కొత్తల్లో, దాసభాషితంలో నేను చేరిన కొత్తల్లో ఒక న్యూస్ లెటర్ రాశాను. అర్థం ప్రతి లైన్ కి ఇలా ఇలా వీళ్ళందరూ మహానుభావులట అన్నారు త్యాగరాజు అని. ఇప్పుడు మీరు చెప్పిన ఇది చూస్తే అసలు ఎల్కేజీ కూడా కాదు, అంతకన్నా ఏమైనా ఉంటే అందులో నేను చెప్పానేమో అనిపిస్తోంది నాకు. అసలు అమ్మా నిజంగా నేను కూడా అలాగే స్టార్ట్ అయ్యాను. నేను జీరో, అబ్సల్యూట్ జీరో నుంచి స్టార్ట్ అయ్యాను. దానికి ఏం ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. ఈ ట్రైంగ్ యూ విల్ లెర్న్. అదే మీరు చెప్తుంటే అనిపిస్తుంది, ఓకే త్యాగరాజులో ఎంత ఉంది అంటే ఎల్కేజీ కన్నా చిన్న పిల్ల నుంచి పిహెచ్డి చేసేసిన వాళ్ళ దాకా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినంత ఉంది అన్నమాట అనిపించింది నాకు మీరు చెప్పాక. అలాగే మీరు అన్నారు కదా సార్, రామాయణంలో లేనివి కూడా ఈయన దర్శించి రాశారు అని చెప్పి. నిజానికి దాన్ని ఏమంటారు, ఒక ఋషి అనేవాడు అలా దర్శిస్తాడు, త్యాగరాజు ఋషి. అందుకు నాకు తెలిసిన ఉదాహరణ ఏంటంటే అలకలల్లగలాడని పాట ఉంటుంది. ఆ పాట వింటే నాకు అనిపిస్తుంది, ఓహో ఒక కావ్యాన్ని రౌండ్ అబౌట్ చెప్పాలి అంటే, ఒక వ్యక్తి గురించి ఒక రౌండ్ అబౌట్ చెప్పాలి అంటే ఇలా చెప్పచ్చు అన్నమాట. విశ్వామిత్ర మహర్షి క్రాస్ రామ, వాళ్ళిద్దరి మధ్యన అనుబంధం చెప్పాలంటే ఇలా చెప్పచ్చు అన్నమాట అనిపిస్తుంది నాకు. అది చిత్రకళ, ఆయన పెయింటింగ్ చేశారు మీకోసం, ఓ మంచి పెయింటింగ్ విశ్వామిత్రుడిని ఇటు రాముడిని పెట్టి పెయింట్ చేశారు. అవును, మనకు అలాగా రాముడి ముంగురులు ఇలా జరుగుతున్నట్టు, ఆయన చూసి ఇది అవుతున్నట్టు మనం కూడా ఒక ఆయిల్ పెయింటింగ్ చేసుకుంటాం మన మనసులో. అవన్నీ మీరు దాన్ని ఏమంటారు, త్యాగరాజులో ఉన్నవి అవి. మీరు చేసిన గొప్ప పని ఏంటి అంటే, నాలాంటి సామాన్య శ్రోతలకి తెలియని పాటలను మీరు ఎత్తుకున్నారు.
అది మా అందరికి చాలా హెల్ప్ఫుల్ అది. నేను చక్కగా అవన్నీ ఇప్పుడు వెళ్ళి వింటాం మేము అయితే మళ్ళీ. నేను చెప్తానమ్మా, నేను రాద్దాం అనుకుని పెట్టుకున్న లిస్ట్ నాకు వేరే ఉన్నది, నాకు ఇష్టమైన కీర్తన. కానీ నేను ఏ కీర్తన గురించి ఎప్పుడు రాస్తానో నాకు తెలియదమ్మా, నిజంగా చెప్తున్నాను కదా. ఎన్నోసార్లు నాకు ఎక్స్పీరియన్స్ అన్నట్టు పడుకున్నట్టుగా ఒక కీర్తన ఏదో నా మనసులో ఫ్లోట్ అయి వస్తుంది, దానిలో ఒక పదానికి అర్థం దొరుకుతుంది. అది ఎందుకైందంటే నా ప్రయత్నం. నేను మామూలుగా ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్, నేను ఫుల్ తెలివిగా ఉన్నప్పుడు కూర్చొని నేను దాన్ని సాల్వ్ చేస్తాను. నేను చెప్తాను అది నా తెలివితేటలు, ఐఎమ్ వన్ ఆఫ్ ద బెస్ట్, నా తెలివితో నేను సాల్వ్ చేస్తాను. కానీ ఇదే ఇంటర్లో నేను ఎప్పుడు పడుకున్నా నా ప్రమేయం లేకుండా బుర్రలోకి వచ్చే ఐడియాస్ అవన్నీ ఆయన త్యాగరాజ స్వామి కృప వల్లే ఏదో చేస్తున్నాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నేను పూర్తిగా ఏకీభవిస్తాను మా మీనా చెప్పింది. ఇది మీరు ఎంచుకున్న కీర్తనలన్నీ కూడా ఎక్కువ జనాలకి జనబాహుళ్యానికి పెద్దగా తెలియని కీర్తనలు. తర్వాత నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి నాకు జింగ్లా రాగం నేను మొదటిసారి వింటున్నాను. అంటే నాకు పెద్ద సంగీత జ్ఞానం అంత లేదు, కానీ ఉన్నంతలో మొదటిసారి విన్న రాగం పేరు జింగ్లా. చాలా గమ్మత్తుగా ఉంది. మీరు విశ్లేషించిన తీరు మొత్తం ఇది బ్రహ్మాండంగా ఉంది. ఈ ఘనకీర్తన పంచరత్నాల గురించి చెప్పారు కదా, అది మీరు ఎంచుకున్న అది ఎలా ప్రగతి అంటే మా త్యాగరాజు మానసిక స్థితి ఎలా పరిణితి చెందింది అనేది బాగా చెప్పారు, బాగా దర్శించారు. అది అందులో చివరికి మళ్ళీ ఎందరో మహానుభావులు కూడా నేను ఈ విశ్లేషణ వింటాను. నేను మొదటిసారి నేను చాలా వరకు ఆ పదాలకి మామూలుగా అర్థాలు చెప్పి అలా విన్నది నేను చూశాను, అలా అర్థమైంది నాకు. నిజానికి నాకు మీరు చెప్పేంత వరకు కూడా నాకు ఆ పంచరత్నాల్లో నాకు బాగా నచ్చినది సాధించనే. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నది వింటుంటే అసలు ఎందరో మహానుభావులే ఉత్కృష్టమైనదిగా అనిపిస్తుంది నాకు ఆ పంచరత్నాలు. తర్వాత సాధించనేలో కూడా చివరికి ఒక మాట అంటారు ఆయన, వెతగలిగిన తాళ్ళు కొమ్మని. అది విన్నప్పుడు మాత్రం అసలు ఎంత కరిగిపోతాను అంటే ఎన్నో వెతలు ఉంటాయి మనకి జీవితంలో, అది ఏంటంటే తాళ్ళుకోవటమే. సో అది అంత 2 పదాల్లో చాలా సింపుల్ గా సొల్యూషన్ ఇచ్చాడు. ఇంకేమీ లేదు, పరిష్కరించాలి అని ఏమి లేదు, జస్ట్ తాళ్ళుకో అంటే జస్ట్ సర్వైవ్, జస్ట్ బీ దేర్, గో త్రూ ఇట్. అది నాకు ఎప్పుడు కూడా విన్నా. బాలమురళీకృష్ణ గారు పాడిన విధానం కూడా అందులో ఆ కీర్తన మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, నన్ను చాలా కరిగించేస్తుంది ఆ కీర్తన. కానీ మీరు చూపించిన ఎందరో మహానుభావులు విశ్లేషణ మాత్రం, ఈ దర్శనం మాత్రం నాకు చాలా గుర్తుంటుందండి. చాలా ధన్యవాదాలు. అయితే నాది ఒక సందేహం, ఇది చారిత్రకంగా ఈ విధంగానే రాశారు ఆయన, లేకపోతే ఇది మీ దర్శనమా? ఇది నా దర్శనం సార్. తర్వాత నేను ఇంకో మాట చెప్తాను. నేను చూపించిన దర్శనం అంతా ఏంటంటే స్ట్రైట్ లైన్ లో చెప్పాను, కానీ మీరు స్పేస్ లోకి వెళ్ళి ఆలోచించారు అనుకోండి, ఆల్ ఆబ్జెక్ట్స్ ఆర్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్. ఓకే, సో మీరేం చేస్తారు, మీరు ఉత్సాహంతో స్టార్ట్ చేస్తారు సార్ ఏదో పని. ఓకే, మీకు రాదు, కోపం వస్తుంది, కోపం తర్వాత మళ్ళీ దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత మళ్ళీ తాడుకొని మళ్ళీ వస్తారు, మళ్ళీ ఉత్సాహంతో మొదలెడతారు. ఈ సర్కిల్ నడుస్తుంటుంది, ఎక్కడికో మీరు సక్సీడ్ అవుతారు. ఫస్ట్ ట్రైలో సక్సెస్ ఏమీ లేదు. సో ఈ సర్కిల్లో తిరుగుతూ ఉండడం కోసం మీకు కావాల్సిన దమసమాధి షడ్గుణములు అంటారు, నేను చెప్పాను కదా, వాటితో కావాలి. ఆరోగుణం చెప్తాడు, సమాధానం అంటాడు అనమాట. నువ్వు ఇన్ని చేసినా సక్సెస్ కాకపోతే నువ్వు నీ మనస్సును సమాధానం పరుచుకో, ఏడవకు, సమాధానం పరుచుకుని మళ్ళీ మొదలెట్టు. నాకు ఈ కీర్తన లాంటిలోంచి చేసినప్పుడు ప్యారలల్ గా నాకు ఇలా దొరుకుతున్నాడు, దమసమాధి గుణములు అని చెప్పి జాగ్రత్త కీర్తనలు కనబడేది. నేను వెళ్ళిపోతా గూగుల్లోకి, ఏమిటి షడ్గుణాలు అన్నారు, దమసమాధి గుణాలు ఏమిటి అని గూగుల్లో వెతికితే చాలా మంది రాసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇలా కనెక్ట్ చేయలేదు, కానీ ఆ వెతికి నేనేం చేస్తా అంటే దమసమాధి షడ్గుణములు అని చెప్పి నేను సెపరేట్ గా ఒక ఎస్సే రాసుకున్నాను. అది ప్యూర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండి, ఇది మన ఫిలాసఫీ, ఇది లైఫ్ ఫిలాసఫీ. నేను అలా చూస్తున్నాను. నేను ప్రాజెక్ట్ లో దానిలో ఎన్నోసార్లు మనం అనుకుని సరిగ్గా జరగవు, దెన్ వీ హావ్ టు కీప్ డూయింగ్ ఇట్. ఇలాగా ఇవన్నీ అనేక రకాలు తెలుసుకోవచ్చండి. అంటే ఊరికే సంగీతం అనుభవించి చెవులతో వినేది కాదు, ఇది హృదయంతో దర్శించాలి, బుద్ధితో విశ్లేషించాలి, ఆత్మలో ప్రతిష్ఠించుకోవాలి. ఈ 3 చేసినప్పుడు యు ఆర్ ఏ డిఫరెంట్ పర్సన్. ఇది నాకు ఇంకొక బాగా నచ్చింది. ఇంకొకసారి చెప్పగలరా 3 విషయాలు? సారీ, 3 చెప్పారు. సంగీతం అన్నది నాకు మన అవేర్నెస్ 3 లెవెల్స్ అండి. చెప్పండి ఒక్కసారి మళ్ళీ సార్. ఒకటి బుద్ధి,
ఓకే. మరి సంగీతం విన్నప్పుడల్లా మొదటిసారి ఏం చేస్తామంటే అందరూ ఇదే రాగం, ఎవడు పాడుతున్నారు, వైలిన్ ఎవరు వాయిస్తున్నారు, ఏం సంగతులు ఏం వేశారు, ఇలా ఆలోచిస్తాం. ఇదంతా అది బుద్ధితో చేసినటువంటి విశ్లేషణ. ఓకే. 99% పాడేవాళ్ళు పాడుతున్నప్పుడు మనం చేసే పని అంతా ఇదే. వాళ్ళు ఇంకా ఎలా చెప్తారంటే మెయిన్ కీర్తన ఏంటంటే తోడు అంటారు. అంటే వాడి సాహిత్యం పేరు కూడా చెప్పడు. వాళ్ళ బుర్రలోకి ఎక్కుతున్న సంగీతం ఒకటే ఎక్కుతుంది. ఇది బుద్ధితో చేస్తున్నటువంటి వ్యవహారం. రెండో సంగీతం ఏంటంటే అది హృదయాన్ని తగులుతుంది. బుద్ధిని దాటి ఇంకా లోపలికి వెళ్ళి హృదయాన్ని తగిలిన సంగీతం నుంచి కన్నీరు వస్తుందండి. ఒక సంగతి ఇలా వేయగానే జల జల కన్నీరు జారుతుంది. అక్కడ బుద్ధి పనిచేయట్లేదు. బుద్ధి పనిచేయకపోయినప్పుడు ఆ దుఃఖం, ఆనందం అన్ని అనుభవిస్తాం. కానీ దానికంటే డీప్ లెవెల్ ఇంకోటి ఉంది. అది ఆత్మను స్పృశించడం. అది ఎప్పుడైతే ఆత్మను స్పృశిస్తుందో మీకు శాంతం వచ్చేస్తుంది. ఎందరో మహానుభావులు అనేది మీరు నిజంగా భావించగలిగినప్పుడు నేను కూడా ఎక్కడ ప్రపంచంలో త్యాగరాజ ప్రపంచంలో ఉన్నాను అనుకోగానే దుఃఖాలు అన్ని ఎగిరిపోయి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్స్ ఏ పెర్మనెంట్ స్టేట్ అండి. మీకు ఎప్పుడైతే ఆత్మను స్పృశిస్తుందో సంగీతం కానీ ఏ కళ అయినా కానీ యూ బికమ్ ఏ డిఫరెంట్ పర్సన్. లేకపోతే అంతవరకు ఏంటంటే యూ అప్లై లోడ్, యూ గెట్ కంప్రెస్, అది లోడ్ తీసి కానీ యూ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ స్టేట్. సంగీతం విన్నంతసేపు బాగుంటాం, అది వినడం మాని కానీ నేను ఐ విల్ బి బ్యాక్ టు మై నార్మల్ సెల్ఫ్. నా బుద్ధి మళ్ళీ కోతిలాగే ఉంటుంది. సంగీతం వచ్చిన సహన గీతం రాదు. సహన గీతం అనేది ఆత్మకి వెళ్తే ఇక్కడ వెళ్ళాలి. 3 లెవెల్స్ దాటాలి. 2 లెవెల్స్ దాటి 3వ దానికి వెళ్ళగలగాలి. అయితే ఏం చేద్దాం అనుకుంటే చేసే పని మనం చేద్దాం అనుకుంటే చేసేవి కాదు. దానికి భగవత్ కృప లేకపోతే సద్గురు కృప ఇవన్నీ కలవాలి. మనం చేయగలిగింది ప్రయత్నం అండి. మన చేతిలో ఉన్నది అదొకటే. చేస్తే ఎక్కడో చోట ఏదో రకంగా భగవంతుడు. తర్వాత ఇంకో మాట చెప్తాను. గురువు అంటే మీరు వెళ్ళి ఎవడో కనిపిస్తుంటే మీ గురువులు కనబడరు అసలు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా నేను సంగీతం రసం రాయాలనుకున్నప్పుడు నాకు ఎవరిని మాట్లాడాలి, ఎవరితో నాకు ఏం తెలియదు. కానీ నిరంతరం మనసులో రసం గురించి తెలుసుకోవాలి. రసం గురించి ఎందుకంటే సడన్ గా 6 నెలల తర్వాత ఒక ఫ్రెండ్ కలిశారు. నా దగ్గర రసం మీద పుస్తకం ఉందండి, ఇస్తాను చదవండి అన్నాడు. అది ఎలా జరిగింది? అతను నా గురువు. ఇప్పుడు ఒక పుస్తకం గురువు అవుతుంది. ఒక అదృశ్యం ఇంకో గురువు అంటే మనిషి వాళ్ళని అవసరమే లేదు. ఒక ఘటన కూడా గురువే. ఘటన అంత మన ముందుకు తీసుకెళ్లే ఏదైనా గురువే. నేనేం బిలీవ్ చేస్తా అంటే మన మనసులో ఉన్నటువంటి కోరిక ధర్మబద్ధమై తీవ్రమైన కోరిక అయితే గురువు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు వెళ్లాల్సిన పని లేదు. నిజం, అక్షరాలు నిజం. ఇది నాకు త్యాగరాజ్ కీర్తనలో చాలా వరకు అఫ్కోర్స్ ద్వైతం కనిపిస్తుంది. అంటే భగవంతుడు భక్తుడు ఈ విధంగా చాలా రాశారు. కానీ కొన్ని కీర్తనలో ఆత్మదర్శనం కూడా కనిపిస్తుంటుంది. అందులో ఒకటి ఉదాహరణకి నా జీవాధార కీర్తనలో బిలహర్ రాగంలో చేసింది. నా చూపు ప్రకాశమా, నా నాసిక పరిమళమా, నా జపవర్ణ రూపమా, నాదు పూజా సుమమా అని రాస్తారు. అది ఏమన్నా మీకు ఇంకా అటువంటి ఉదాహరణలు ఏమైనా కనిపించాయా? సార్ ఇందాక నేను చెప్పినట్టు నాకు అన్ని కీర్తనలకి నాకు దృష్టి పడ్డాయి. ఇంకో విషయం చెప్తాను. నేను మొదట రాయాలనుకున్నప్పుడు ఇన్ని కీర్తనలకి నేను రాసేసి పెద్ద పుస్తకం రాయాలి, ఇది ఒకటి ఉంటుంది మొదట. కానీ నేను ఎలా వింటానో మీకు చెప్పానో లేదో, ఒక కీర్తన తీసుకున్నానంటే కొన్ని 1000 సార్లు వింటాను. అదే పనిగా నేను చెప్పేది అంటే సంగీత శ్రవణం నా తపస్సు. కొన్ని కీర్తనలు అయితే నేను 25,000 సార్లు విన్నానండి ఒక 10 ఏళ్లలో. ముఖ్యంగా ఎవరి కీర్తన అంటే ఎవరు రెండిషన్ వింటారు, ఎవరు పాడింది వింటారు? నాకు నేను మామూలుగా ఏం చేస్తాను చెప్తాను. ఒక కీర్తన మీద దృష్టి పెడితే గూగుల్లోకి వెళ్ళిపోయి దొరికిన రికార్డింగ్స్ అన్ని నా మొబైల్లో డౌన్లోడ్ చేస్తానండి. వోకల్, వీణ, వైలిన్, ఫ్లూట్ ఏం దొరికితే అన్ని డౌన్లోడ్ చేసి ఎలా స్ఫురిస్తుంది? ఏ కీర్తన ఎలా స్ఫురిస్తుంది మీకు? అది ఎవరితో డిస్కషన్ లోనే ఏదో ఒక స్పార్క్ వస్తుంది. అది ఎలా అనేది చెప్పలేదు. వీటిలో ఏం చేస్తానంటే నేను ప్రతిదీ ఒకసారి వింటాను. విన్నాక నేను ఎనలైజ్, అది బుద్ధికి తగులుతుందా, హృదయానికి తగులుతుందా, నా ఆత్మస్పృశి, ఇది నేను ఎనలైజ్ చేస్తుంటాను. చేసి హృదయాన్ని తగిలిన వాటిని నేను పట్టుకుని మిగతా వాటిని వదిలేస్తాను. ఆ కీర్తన ఇంకా నేను రోజు వింటాను. అది మనసులో నేను ట్రావెల్ చేసినప్పుడు ఆ కీర్తన అలా నా నోట్లో నలుగుతూ ఉంటుంది కంటిన్యూస్ గా, లేదా చెవిలో వింటూ ఉంటాను. ఇలా చేయడం ద్వారా ఏంటవుతుందంటే కాసేపు పైగా సంగీతం కరిగిపోతుందండి, సాహిత్యం కనపడుతుంది. ఇలా కాసేపు అయినా సాహిత్యం కరిగిపోతుంది, భావం మాత్రమే కనపడుతుంది. సో ఈ చేసే ప్రయత్నంలో నేను ఏ కీర్తన తీసుకుంటానో, ఎప్పుడు తీసుకుంటానో నాకు ఏమీ కంట్రోల్ లేదు. చాలా మంది అడిగారు ఈ కీర్తన గురించి మీరు చెప్పండి అంటారంటే, సార్ అలా చెప్పగలిగిన స్టేట్ నాకు లేదు. అది ఏదో నా చేత వాళ్ళు రాయిస్తే అవుతుంది, కానీ లేకపోతే నేను మామూలు శ్రోతనే అంతే.
అయితే నేను ముందర చెప్పాను కదా, మన ఈ ప్రసంగం మొదలయ్యే ముందర నేను మీ వాగధీశ్వరి పరమాత్ముడు వెలిగే వ్యాస చదివాను. అది కొంచెం శ్రోతలకు వివరించండి. వాగధీశ్వర, ఈ వాగధీశ్వరి రాగంలో ఈయన చేసినటువంటి ఇది కూడా మళ్ళీ శాంత రసానికి, శాంత అద్భుత రసాలకి చెందిందండి. నా దృష్టిలో పరమాత్ముడు వెలిగే ఆయన లాస్ట్ స్టేజ్లో రాసిన కీర్తనలో ఒకటి. ఇంకా మోక్షానికి వెళ్ళడానికి ముందు స్టేజ్లో రాశారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటవుతుందంటే, కీర్తన తమాషా చెప్తాను. అక్కడ రామ లేదు, కృష్ణ లేదు, శివ లేదు, శక్తి లేదు, పార్వతి లేదు, ఎవరు లేరు. వీళ్ళందరికీ అతీతంగా ఉన్నటువంటి ఒక భగవంతుడు పరమాత్ముడు. పరమాత్ముడు వెలిగే అంటారు. అది ఆయన దర్శనం. ఆ పరమాత్ముడు అనేటువంటి పర్సన్ కాదు, వెలుగు, ఒక ఎనర్జీ. మీరు సైంటిఫిక్గా కూడా మీరు ఆలోచించుకోండి. పరమాత్ముడు వెలిగే, వెలగడమే ఆయన పని. నీ దుఃఖాలు తీర్చడం అది ఆయన పరం కాదు, ఆయన డ్యూటీ కాదు. నీ కర్మఫలం నువ్వు అనుభవించాల్సిందే. రక్షించడానికి కూడా చెప్తా, ఇంకో 4 రోజులు కర్మఫలం అనుభవించాక నువ్వు వస్తావంటాడు. ఆయన రక్షించడండి. నువ్వు ప్రార్థించడంలో నీకేంటవుతుందంటే, నీ మనసు నువ్వు ప్యూరిఫై చేసుకుంటున్నావు. నీకు ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక నువ్వు వెళ్ళిపోతావు. పరమాత్ముడికి వెలగడమే పని, అది తెలుసుకోవడమే జ్ఞానం. ఓకే, సో నేను దీనిలో మూడు చూస్తాను అనమాట. పరమాత్ముడు వెలిగే అనేది సత్యం, ఆ పరమాత్మ రూపం శివం. దాన్ని తెలుసుకుంటే మనకు కలిగే ఆనందం ఇది సుందరం నుంచి వచ్చేటువంటి ఆనందం. ఈ సత్యం, శివం, సుందరం అనేటి మూడు ఆ పరమాత్ముడు వెలిగే అనేటువంటి దీనిలో కీర్తన చూడండి. పరమాత్ముడు వెలిగే అని చరణంలో ఏంటంటారంటే, హరియట అరుడట, హరియట అరుడట, చురులట నరు, చురులు నరులు, అఖిల కోటులట. ఈ ప్రపంచం ఒకటే కదా, అఖిలాండ కోట్లు. ఇందరిలో, ఇందరి లో అంటాడు. ఆ లో అనే పదమే దానిలో ఉన్నది. భగవంతుడు బయటకు కనబడ్డు, ఇందరి లోపల ఉన్నాడు. అది తెలుసుకోవడమే దర్శనం అని ఎలా ఉన్నాడో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఇదే నేను చెప్పిన కెమెరా. ఇది మామూలుగా గగనానిల తేజోజల భూమయమగు అని పదవి. ఇవన్నీ పంచభూతాలు. మామూలుగా మీరు అమరకోశం పుస్తకంలో దీనిలో వెళ్తే పంచభూతాలను ఎలా చెప్తారంటే, పృథ్వీ వ్యాపస్ తేజో వాయు ఆకాశ అంటే పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. సీక్వెన్స్ కింద నుంచి చెప్తాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అంటారు. ఈయనేం చెప్పాడు? ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అన్నాడు. ఈయన రివర్స్లో ఎందుకు చెప్పాడు నాకు ఒక డౌట్ వస్తే, దీన్ని అప్పుడు నేను భావించినప్పుడు నేను అనుకున్నాను, ఇది ఒక మూవీ. పరమాత్ముడు వెలిగే అని చెప్పింది దానిలోని. హరియట, హరుడట, సురులట అన్నప్పుడు మనం చెయ్యి ఎక్కడ చూపిస్తాం? ఇలా చూపిస్తాం. అక్కడ ఉన్నారు వాళ్ళందరినీ నేను దర్శిస్తున్నాను. నేను అలా పైకి చూస్తున్నాను. ఇక్కడ పైకి చూస్తున్నప్పుడు అక్కడ వాళ్ళలో కనబడిన పరమాత్ముని నేను ఇలా దృష్టి కిందకి తీసుకొచ్చి భూమి మీదకి తీసుకొచ్చాను. ఆ కెమెరా నాకు పైన చూస్తున్నప్పుడు అది గగనానిల తేజోజల భూమయమగు, అది మూవీ. వచ్చిన తర్వాత నగ, ఖగ, మృగ, తరు. నగ, ఖగాలంటే కొండలు, పక్షులు, మృగాలు, చెట్లు అన్నిటిలోనూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నాకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, నా బాహ్య జగత్తు ఉన్నాక సగుణములో, సగుణం అంటే ఏదైనా ఒక గుణం ఉండేటువంటి వస్తువు ఉంటే దాన్ని సగుణం అంటాం. త్రిగుణము, గుణం లేనటువంటి వస్తువులో కూడా అంటాడు. ఇక్కడికి వెళ్ళి నేను స్పేస్లోకి వెళ్ళిపోతాను. మీరు స్పేస్ గురించి మీరు ఐడియా ఉంటే మీకు మొత్తం మన విశ్వం అంతా ఎంత మాస్ ఉన్నది, మనకు కనబడింది ఏమిటంటే 3 రకాలు చెప్తారు. మనకు భూమిలో, మనకు సృష్టిలో కనబడే నక్షత్రాలు, గ్యాలక్సీలు అంతా కలిపి 1% ఎంతో ఉంది. ఈ 1%ని కలిపి నిలబెట్టేది దీని వెనక అట్లా డార్క్ మాస్ అని ఒకటి ఉంది. అది ఆ డార్క్ మాస్ని క్రియేట్ చేసేది డార్క్ ఎనర్జీ అని ఒకటి ఉంది. డార్క్ ఎనర్జీలోంచి ఈ ఇన్విజిబుల్ మాస్ వస్తుంది. ఈ ఇన్విజిబుల్ మాస్ అన్నది మొత్తం నక్షత్రం మొత్తం సృష్టిని అది కంట్రోల్ చేస్తుంది. అది పరమాత్మ. అన్నిట్లో విగుణం అంటే అది డార్క్ ఎనర్జీ అనేది నీకు ఉన్నదని ఊహిస్తున్నాం, కానీ అది ఎలా ఉంటుంది ఎవరికి కనపడలేదు. దాన్ని కూడా దర్శించాలి. చేసి అంతా చెప్పిన తర్వాత అంటాడు, త్యాగరాజ ఆప్తులలో అంటాడు. అంటే ఏంటి? అక్కడి నుంచి ఇక్కడ దాకా బయటకు చూసిన కెమెరాని అలా స్లోగా తీసుకొచ్చి తన గుండెల్లోకి దింపుతాడు. ఇక్కడ ఉన్నాడు.
భగవంతుడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. నాలో భగవంతుడు ఉన్నానని తెలుసుకున్న తర్వాత నాకు దుఃఖం ఎందుకండి? అయిపోయింది, అక్కడికి అన్ని కోరికలు తీరిపోయి మొత్తం అంతా. ఇట్స్ టోటల్ అవేర్నెస్. జ్ఞానం, భక్తి, ఆనందం మూడిటికి పరాకాష్ట చేరుకున్నాక ఈ కీర్తన దాని తత్వం మనకి కంప్లీట్ గా అర్థమవుతుంది. అద్భుతం. ఇది తప్పకుండా ఆయన చివరిలో రాసిన కీర్తన అయి ఉండాలండి. ఎందుకంటే ఈ అనుభవం వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నన్ను రక్షించు, వాళ్ళకి చేసామని ఈ కంప్లైంట్లు ఉండవు. సో తప్పకుండా ఇది ఆయన చివరిలో రాసిన కీర్తన అయి ఉండాలి. అద్భుతం. తర్వాత నాకు ఇప్పుడు మోక్షానికి 4 మార్గాలు అంటారు: భక్తి, జ్ఞాన, ధ్యాన, వైరాగ్యాలు. జ్ఞాన కర్మ మార్గం, భక్తి జ్ఞాన మార్గం, వైరాగ్యం. ఓకే. సో జ్ఞాన మార్గం సరే, అది నేర్ మార్గం, అది అర్థమవుతుంది. భక్తి, ఎందుకంటే భక్తి ద్వైతంలో ఉంటుంది. భక్తి ఎప్పుడైనా ఈ భక్తి ఎలా అవుతుంది, చివరికి ఎలా అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది. కానీ త్యాగరాజస్వామి కీర్తన చూస్తేనే మనకి ఎప్పుడైనా కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మనకి వాళ్ళు ఎంత పరిపక్వత చెందారో అర్థమవుతుంది. సో అన్ని కీర్తనలు రాసిన త్యాగరాజు రాముడి మీద చివరికి పరమాత్ముడు వెలిగే అని రాస్తే ఆయన మనకి ఆయన ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. సో భక్తి మార్గం కూడా కైవల్యాన్ని అందిస్తుంది అనే దానికి ఇది పూర్తి నిదర్శనం అనిపిస్తుంది నాకు. నేను వేరేగా రాసుకున్నాను, త్యాగరాజ హృదయభావ పరిణామ క్రమం, ద సీక్వెన్స్ ఆఫ్ ఎమోషన్స్ త్రూ విచ్ హి వెంట్ అండ్ మెచ్యూర్డ్. ఆ గ్రాఫ్ పట్టుకోవాలండి. నేను ఎలా చెప్తాను, ఇంకో మాట చెప్తాను మీకు. సాల్మన్ చేప ఐడియా ఉంది కదా, యు నో అబౌట్ సాల్మన్ ఫిష్. సాల్మన్ ఫిష్ అనేది సముద్రంలో ఉంటుందండి, ఉప్పు సముద్రంలో. అది గుడ్లు పెట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఉప్పు సముద్రం నుంచి రివర్, అది ఎక్కడ ఫ్రెష్ వాటర్ లేక్ లో పుడుతుంది. అది ఈ ఫ్రెష్ వాటర్ లేక్ అది రివర్స్ వెళ్తుందండి. ఆ రివర్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది అప్వర్డ్ మోషన్ కదా, మధ్యలో జలపాతానికి రివర్స్ ఎగరాలి, నదికి ఎదురు ఇది ఇది అక్కడికి వెళ్ళి అక్కడ తను ఎక్కడైతే పుట్టిందో అక్కడ గుడ్లు పెట్టి అక్కడ చచ్చిపోతుంది. అది మళ్ళీ కొత్త జనరేషన్ పుడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అవన్నీ సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ మెచ్యూర్ అయినప్పుడు తిరిగి వస్తుంది. ఇది నేనేం చూస్తానంటే, నేను సంగీత సముద్రంలో నేను ఒక చేపల పడ్డవాడిని. నా త్యాగరాజ మానస సరోవరం అనేటువంటిది అక్కడ ఉంది. నేను ఒక చేపలాగా సంగీత సాగరంలోంచి రివర్స్ ఈదుకుంటూ వెళ్ళి త్యాగరాజ మానస సరోవరంలో పడాలి. అక్కడ అది అసలు ఈ వెళ్ళడంలోని ప్రతి స్టేజ్లో త్యాగరాజ మానస సరోవరంలోకి వెళ్ళే లోపల ఆయన ఎమోషన్స్ అన్ని కూడా మీకు దారిలో ఎదురవుతుంటాయి. యువర్ ట్రావెలింగ్ రివర్స్ వెళ్ళాలి. అదే మీ పైన మాత్రం చాలా ఆసక్తికరం, చాలా విశిష్టమైంది కూడా. ఎందుకంటే ఎవరు కావాలంటే వాళ్ళు చేయొచ్చండి, ఇది ఏమీ లేదు. యూ జస్ట్ హావ్ టు బి డిటర్మిన్డ్ టు డూ ఇట్, అంతే. చాలా చాలా సంతోషం. అనంత్ గారు ఎవరు ప్రెస్ చేయొచ్చినట్టున్నారు. సార్ ఏడిపించేశారు, ఒక్క నిమిషం సార్, ఏడిపించేశారు సార్ ఆఖరి మాటతోటి. నిజంగా ఈ రోజు చాలా చాలా మంచి రోజు అండి. అంటే నాకు తెలియకుండానే అదే మరి, అంటే నాకు కర్మలు అవన్నీ అంత డీటెయిల్స్ ఏం తెలియవు. కానీ ఈ రోజు జరిగింది ఏంటంటే, అనుకోకుండా గరిమెళ్ళ అనిల్ కుమార్ గారని, యాక్చువల్గా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి అబ్బాయి ఇక్కడ ఉంటాడు ఏరియాలో. ఆయన ఈరోజు అన్నమయ్యది లైవ్ లో ఒక 1 hour పెట్టారు ప్రోగ్రాము. అది విని అన్ని మంత్రములు తానే అనే దాని గురించి ఏదో చేశారు. తర్వాత ఇప్పుడు ఇది వింటే, అంటే ఈ శుక్రవారం సాయంత్రం ఎన్నో చేయొచ్చు, నేను ఎన్నో చేయకూడనివి చేయొచ్చు, చేయవలసింది చేయొచ్చు. కానీ ఇలా చేసే అవకాశం దొరకడం అనేది ఒక విధంగా నేను కొంచెం చేసుకున్న అదృష్టం అనే భావిస్తాను. చాలా చాలా ఎంజాయ్ చేశాను సార్. అసలు ఇప్పుడు 11 అవుతున్నా కూడా ఐ డోంట్ ఫీల్ లైక్ స్లీపింగ్. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఈరోజు పొద్దున 5:30కి లేచా యోగా కోసం అని చెప్పేసి. ఐఎమ్ కంటిన్యూస్లీ ఐ థాట్ ఈరోజు ఎలా అనుకున్నా. కానీ అసలు ఒక నిమిషం కూడా నేను పక్కకు పోలేదు, అంత బాగా చెప్పారు. మీరు చెప్పిన చిన్న చిన్నవి, ఆ మనసిజ అనేది చాలా నచ్చింది నాకు. ఆ పదాలు అర్థం చేసుకుంటున్నప్పుడు అవి చాలా ధన్యుణ్ణి. మీ సమయం ఇలా ఇచ్చినందుకు. మీరు కష్టపడి అదేమంటారు, ఒక తేనెటీగల్లాగా ఎన్నో పువ్వుల మీద నుంచి వెదికి ఆ చక్కటి తేనెని చక్కని మాకు ఇచ్చారు, చూసావా. నేనైతే చాలా అదృష్టవంతుడిని. నాకు అన్ని ఎగరాల్సిన అవసరం లేదు, అంతే. ఇలాంటి వాళ్ళ సహచర్యం.
చాలా చాలా సంతోషం. అద్భుతంగా చేశారు, ఉపమానం చెప్పారు అనంత్ గారు. ఇది నాకు ఈ రకంగాను లెక్చర్ డెమాన్స్ట్రేషన్ చేయాలని కోరిక. ఇప్పుడు నేను చేసిందంతా లెక్చరే. నేను మా మిస్సెస్ కలిసి మేము ఒక 3 hours ప్రోగ్రామ్ చేసుకుని కంపోజ్ చేసుకుని, నేను ఒక కీర్తన తీసుకుని దాన్ని అనలైజ్ చేయడం, తర్వాత ఆవిడ పాడడం, ఈ ప్రాసెస్ ఒకటి మేము స్టార్ట్ చేసాం ఈ మధ్య. నేను మామూలుగా ఆన్లైన్ చేసినప్పుడు కూడా మేము ఏం చేస్తుంటాం, ఇద్దరం జాయిన్ అవుతుంటాం. దానిలో ఏంటంటే నాకు కూడా మధ్యలో దెర్ విల్ బి రిలీఫ్, మీకు రిలీఫ్. అంటే సమ్ టైమ్స్ టాక్ కెన్ బి టూ మచ్. ఓకే, సో ద మ్యూజిక్ విల్ ప్రొవైడ్ నైస్ రిలీఫ్. సో దానికోసం నేను మావిడ ఏం చేస్తుంటే ఐ ట్రై టు అలైన్ హర్ మ్యూజిక్ విత్ మై థింకింగ్. చెప్తాను, నువ్వు అలా పాడాలి, ఇలా పాడాలి, ఇలా పాడితే రసం, ఎలా పాడితే రసం ఉద్భవిస్తుంది అన్న కాన్సెప్ట్ మేము చాలా డిస్కషన్స్ అవి చాలా చేస్తుంటాను. చేసి నువ్వు ఇలా పాడని చెప్తుంటాను. సో పూర్తిగా శాస్త్రీయ సంగీతం మీద నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, రసమయ సంగీతం కావాలి నాకు అన్నది. నేను బాలమురళీ కృష్ణ గారి కీర్తనలు వినేది అందుకే. ఎందుకంటే మా ఇతర భాషల వాళ్ళు కేవలం సాంకేతిక విషయాల మీద ధ్యాస పెట్టి చేస్తారు. కానీ త్యాగరాజుని మనం సగం, ఆయన భావం పట్టుకోకపోతే ఆయన సగం విన్నట్టు, ఆయన కృష్ణ అంతా. అయితే ఒక మాట చెప్తాను, దీనిలో మూడు ఉన్నాయి, శబ్దము, అర్థము, భావం అని 3 ఉన్నాయండి. శబ్దం అంటే సౌండ్, ఆల్ మ్యూజిక్ ఇస్ సౌండ్, ఆల్ మ్యూజిక్ ఇస్ సౌండ్. ఓకే, అంటే అఫ్ కోర్స్ బ్యూటిఫుల్ సౌండ్. అర్థం అంటే పదాల్లో అర్థం తెలుసుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్. భావం అనేది దానికంటే ఎవరు చెప్పాను కదా, ఇండైరెక్ట్ గా ఉండేది తెలుసుకోవడానికి చెప్పబడదు కూడా. తెలియదు వేరు, భావం తెలియదు వేరు. అందుకే నేను త్యాగరాజ హృదయ ధ్వని అని పెట్టుకున్నాను అనమాట. నా మోటో వెతుక్కున్నప్పుడు త్యాగరాజ హృదయ ధ్వని వినాలి, సంగీతం వినడం కాదు. అదే ఆ భావం కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పటం ద్వారా తెలియడం ఒకటి, చెప్పకుండానే ఒక ఆ పదం అంటంలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ అది మనసు తగలటం కూడా ఉంటుంది. సో అదే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇంకా అది రెట్టింపు అవుతుంది. అందుకే మామూలుగా అంటాడు కదా, తెలిసి రామచింతన చేయమంటాడు. తెలిసి మాట వాడాడు. అందరూ రామచింతన చేయొచ్చు, తెలిసి రామచింతన చేయడం లేదు. నేను ఈ కీర్తన మీద కూడా ఒక చిన్న చిరు వ్యాసం రాశాను, మా కూటంలో పంచుకున్నాను. నేను మీతో పంచుకుంటాను అది. ఇది మీరు రాసిన పరిణామ క్రమం అన్నారు కదా, త్యాగరాజు హృదయ పరిణామం, అదేంటి మీరు పుస్తకం రాశారా లేకపోతే? నేను ఊరికే ఆర్టికల్స్ కింద రాసుకుంటున్నాను ఇవాళ. ఓకే, పుస్తకం తీసుకురావడానికి ఇంకా ఐఎమ్ స్టిల్ నాట్ రిటైర్డ్. నా ఓన్ కంపెనీ కాబట్టి రిటైర్మెంట్ కొంచెం కష్టం, వీటిలో కొట్టుకుపోతుంటాం. నేను నిజంగా నేను రాసుకున్నవన్నీ లాక్డౌన్ లో రాసుకున్నాను సార్. దేర్ వాజ్ యాంపుల్ టైం. పొద్దున్న లేచి మా మదర్ ఉండేవారు నాతోటి. ఓకే, చెప్పారు, బాబు నువ్వు రాసుకోరా, నేను చూస్తాను. కూర్చుని ఏమవుతుంది ఇప్పుడు ఒకసారి బిజినెస్ కోసం పరిగెట్టడంతో ఏంటవుతుందంటే ఆ ఫోకస్ మళ్ళీ కుదరటం లేదు. మళ్ళీ త్యాగరాజ స్వామి ఎప్పుడో చూస్తాడు, కూర్చోబెడతాడు నన్ను, జరిగినప్పుడు మళ్ళీ నడుస్తుంటుంది. నేను తప్పకుండా చదువుతానండి అవి. నేను ఆర్టికల్ షేర్ చేస్తుంటాను, అందరికి వాట్సాప్ లో పెడుతుంటాను. మీకు 1 by 1 నేను నాకు దాసభాషితం గ్రూప్ లో నేను పెడుతుంటాను. మీరు నాకు వస్తూ ఉంటాయి రోజు. నేను అమృతం నేను తాగేస్తున్నాను. అది దాసభాషితాన్ని తీసుకురావడానికి కూడా సార్ నేను మాట్లాడుకున్నాము. త్వరలో మనం దేర్ ఈస్ ఎ ప్రాజెక్ట్. అయితే మీరు ఇందాక చెప్పారు కదా సార్, మీరు ఒక మాట చెప్పి జగన్ గారికి నేను అందిస్తాను. ఏంటంటే ఇందాక సార్ అన్నారు కదా, తెలుగు వారు కాని వారు పాడే దాంట్లో టెక్నికాలిటీస్ ఎక్కువ ఉంటాయి, మన బాలమురళీ కృష్ణ లాంటి వాళ్ళు పాడే వాటిల్లో భావం ఎక్కువ అందుతుంది అని. నిజానికి బాలమురళీ కృష్ణ గారు, నేను బాలమురళీ కృష్ణ గారితో విజయభాస్కర్ గారిని పోలుస్తున్నానని ఎవరు తప్పుగా అనుకోకండి. భావం అందుకోవడంలో సార్ నిజంగా చాలా అంత దాకా వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఒకవేళ కనుక త్యాగరాజు ఇవాళ ఉండుంటే ఆయన ఆనందపడేవాడు. ఎందుకు నేను ఎంత సాధికారికంగా చెప్పగలుగుతున్నానంటే, మనకు తెలియని మన త్యాగరాజు అని చెప్పి సాయి బ్రహ్మానందం గుర్తి గారని ఆయన అమెరికా వాస్తవ్యులు, ఆయన పెద్ద వ్యాసం రాశారు. అది ఒక చిన్న పుస్తకం అవ్వగలిగినంత వ్యాసం రాశారు. అందులో ఆయన త్యాగరాజు జీవిత చరిత్ర ఈ భాగవతార్లు వీళ్ళు చెప్పే కథలతో కాకుండా చారిత్రకంగా తీసుకుని ఆయన, అలాగే ఆయన స్వంత శిష్యులు రాసిన జీవిత చరిత్రలను ఆధారంగా తీసుకుని 2-3 సొంత వాళ్ళే 2-3 రాశారు. వాటిల్లో కొన్నిటికి పొందం లేదు, కానీ అవన్నిటిని సమీకరించుకుని ఆయన ఒక వ్యాసం రాశారు, ఈ బ్రహ్మానందం అనే ఆయన. అందులో ఆయన చెప్పింది ఏంటి అంటే, తమిళ వాళ్ళైనా, తెలుగు వాళ్ళైనా, మలయాళం వాళ్ళైనా, కన్నడ వాళ్ళైనా, ఎవరైనా సరే ఒకవేళ కనుక తెలుగు నేర్చుకోకపోతే
త్యాగరాజు ఆయన సంగీతం నేర్పేవారు కాదుట. ఆయన చాలా మందికి సంగీతం నేర్పారు కాబట్టి ఆయన కృతులు ఇప్పటిదాకా మిగిలాయి, మనకి బోల్డంత మంది ఉన్నారు కాబట్టి. కానీ ఆయన తెలుగు నేర్చుకుని ఆయన రాసిన కృతులు భావం అర్థం అవ్వకపోతే ఆయన నేర్పేవాళ్ళు కాదట. కాబట్టి దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీలాంటి వాళ్ళని చూస్తే త్యాగరాజు నా సంగీతం, నా సాహిత్యం ఓకే అందే ఈ జనరేషన్స్ కి అనుకుంటారని నాకు అనిపించింది. అయితే నీకు ఒక్కొక్క చిన్న మాట చెప్పదలుచుకున్నాను. ఇది త్యాగరాజు గారి చరిత్ర మీద చాలా దృష్టి పెట్టి చేశారండి. కానీ నేను నా దృష్టి వేరు. నాకు వ్యక్తి మీద దృష్టి లేదండి. ఎందుకంటే అది చాలా కాంప్లెక్స్ లెసన్, కష్టపడి నేర్చుకునే లెసన్ ఒకటి ఉంది. ఓకే, వ్యక్తుల మీద దృష్టి పెడితే ఏంటంటే సంగీతం మీద దృష్టి ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పరమాత్ముడి కీర్తన తీసుకోండి, బాలమురళి గారు పాడారు. నేను పిచ్చిగా వినేవాడిని 80s లో, 83 ఆ ప్రాంతాలు, 84లోనే నేను ఆయన రికార్డింగ్ విని క్యాసెట్ అడిగిపోయేదాకా విన్నాను. దానిలో స్వరాలు మొత్తం అంతా కంటతా. ఓకే, అప్పుడు ఎలా ఉండేదంటే ఫీలింగ్, నేను విపరీతమైన బాలమురళి భక్తుని, ఇంతలా ఇంకెవరు పాడలేరు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఎవరైనా పాడతారంటే నేను ఆర్గ్యూ కూడా చేసేవాడిని, లేదు బాలమురళి ఇది బెస్ట్ అని. కానీ 2008లోని సంజయ్ సుబ్రహ్మణ్యం గారు పాడిన పరమాత్ముడు విన్నాను సార్. విన్నాక సడన్ గా నా మనసులోకి ఒక ఫీలింగ్ వచ్చింది, ఏంటి బాలమురళి దానికి కొంచెం బాగున్నట్టున్నది అని ఒక ఫీలింగ్ వచ్చిందండి. అది రాగానే ఏంటని చెప్పమంటారా, నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. నేను బాలమురళిని దాటి వీడు పాడిసా అని ఒక లోపలికి రాగానే, ఎవడో చెప్తే నేను ఒప్పుకునేవాడిని కాదు, నా మనసులోకి వచ్చింది. అది చాలా అయిన తర్వాత నేను మళ్ళీ అనలైజ్ చేసుకున్నాను. ఏంటంటే బాలమురళి పాడితే ఆనందించాను, బాగుంది. బాలమురళి కంటే ఇంకా ఎవరైనా బాగుపడితే ఇంకా ఎక్కువ ఆనందం కలగాలి కదా, మరి నాకు బాధ ఎందుకు కలిగింది అన్నది నా ప్రశ్న. దానికి ఆలోచించుకున్నాను ఏంటంటే, నేను బాలమురళికి అటాచ్ అయి ఉన్నాను, సంగీతానికి కాదు. బాలమురళి గొప్ప అని మాట్లాడుతున్నాను కానీ దానివల్ల ఏంటంటే నాకు సంగీత దృష్టి పోయింది. సో బాలమురళిని ఆరాధించడం అనేది ఒక స్టేజ్, ఒక వ్యక్తిని ఆరాధించడం అనేది ఒక స్టేజ్ అండి. వ్యక్తిని కాకుండా సంగీతాన్ని ఆరాధించడం అనేది దాని పై స్టేజ్. సంగీతాన్ని కాకుండా దాని పైన ఉండేటువంటి రసాన్ని ఆరాధించడం అనేది థర్డ్ స్టేజ్. ఈ 3 స్టేజ్లు ఉంటాయి. వ్యక్తి ఆరాధన, మనం వ్యక్తి ఆరాధనతో ఏంటంటే కొట్టుకుంటామండి. బాలమురళి గొప్పవాడు, నీరునూరు గొప్పవాడు, వీళ్ళకి గురువు అభిమాన సంఘాలు, కొట్టు చావడాలు ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో ఆ స్టేజ్ దాటి బయటికి రావడం అనేది ఒక జర్నీ. ఇది ఎవరికి? ఇది లిజనర్స్ గా మన జర్నీ. సంగీతజ్ఞుల జర్నీ వేరండి. వాళ్ళు నేర్చుకునే, వాళ్ళు చేసే, వాళ్ళ ఆబ్జెక్టివ్స్, వాళ్ళ గోల్స్ వేరు. ఒక శ్రోతగా నా గోల్స్ ఏంటి? సంగీతం ఎంజాయ్ చేయాలి, వ్యక్తిగత అభిమానాన్ని దాటి సంగీతాన్ని అభిమానించాలి, దాన్ని దాటి రసానికి వెళ్ళిపోవాలి అన్నది ఒక జర్నీ. నిజం సార్, చాలా బాగా చెప్పారు. జగన్ గారు. నమస్కారం అండి. యాక్చువల్ గా మీరు ఇప్పుడే చెప్పింది కమిట్మెంట్ కి అటాచ్మెంట్ కి తేడా చెప్పారు సార్. అంటే మీ విషయం మీద కమిట్మెంట్ ఉండాలి, వ్యక్తి మీద అటాచ్మెంట్ ఉండకూడదు అని చెప్పారు. యాక్చువల్గా దట్స్ సార్. నేను చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే, అంటే అఫ్ కోర్స్ నాకు నేను కూడా శ్రోతనే, అంటే స్వోత్కర్ష లేకుండా శ్రోతని చెప్పడం మీ నుంచి నేర్చుకోవాలి. ఒకటేంటంటే మీ నుంచి ఒకటి అర్థమైంది ఏంటంటే, అంటే స్టార్టింగే మీరు బ్రోచేవారు ఎవరితో మొదలెట్టి ఒక్క పదము యాడ్ చేస్తూ, అంటే ప్రోగ్రెసివ్ గా చరణాలని ప్రోగ్రెసివ్ గా ఆస్వాదిస్తే దాంట్లో ఉన్న తత్వం కొంచెం అర్థమవుతుంది. అట్లీస్ట్ దట్ పాయింట్ ఐ కుడ్ క్యాచ్. ఎందుకంటే నేను చాలా బేసిక్ లెవెల్ కాబట్టి మీ చరణానికి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదంతా బిల్డ్ చేస్తారండి. కవిత్వంలో కూడా ఏందో తీసుకున్నా ఏ విషయాన్ని డైరెక్ట్ గా ఒకసారి చెప్పారు, ఇలా ఒక ఇంట్రొడక్షన్ తో మొదటి దాని అలా ఎక్స్ప్లెయిన్ చేసి అలా చేసి పైకి తీసుకెళ్ళి అక్కడ చెప్తారు. ఇది ఒక స్టోరీ టెల్లింగ్ మెథడ్. త్యాగరాజ కీర్తనలు ఇదన్నీ నేను దర్శిస్తుంటాను, అదే షేర్ చేసుకుని చేస్తాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇన్ని కీర్తనలు మీరు విన్నారు, మీరు ఇష్టపడ్డారు కదా, మీకు అన్నిటికన్నా ఇంకా ఇది త్యాగరాజు అంటే ఎపిటోమ్ అనుకునే కీర్తన ఏమిటండి? ఎందుకు? అది పరమాత్ముడేనండి. తిరిగి అక్కడికి వెళ్ళి ఆగుతాను, అది దాటి ఇంకోటి లేదు. తర్వాత చెప్పాలంటే ఎందరో మహానుభావులండి. పరమాత్ముడు వెలిగే అన్న తెలుసుకున్న తర్వాతే ఎందరో మహానుభావులు రాయగలరు. కానీ ఎందరో మహానుభావులు అన్నది ఏంటంటే డౌన్వర్డ్ లుకింగ్, సంగీత ప్రపంచం వైపు చూస్తున్నాడు. పరమాత్ముడు ఎందరో మహానుభావులు, పరమాత్ముడు వెలిగేలో ఇలా చూస్తున్నాడు, ఆయన పైకి చూస్తున్నాడు, పరమాత్ముని దర్శించాడు. కాబట్టి పరమాత్ముడు వెలిగే నాకు అన్నిటికంటే అద్భుతం. ఇవన్నీ నేనేం చెప్తా అంటే శాంతరసం అండి. పరమాత్ముడు వెలిగే దుఃఖం ఏమి లేదు, నన్ను రక్షించి గొడవంతా న్యూసెన్స్ ఏమి లేదు. శాంతరసం అన్నిట్లోకి ఆ సర్వోత్కృష్టమైన రసం అని చెప్తారండి. కానీ ప్రాబ్లం ఏమిటో చెప్తాను. కచేరీలు పాడేటప్పుడు
శాంతరసం పాడితే జనాలకు బోర్ కొడుతుంది. ఎందుకంటే అన్ని రకాల భావాల్ని శుభ్రంగా సబ్డ్యూట్ చేసేసి ఇటు శృంగారం కానీ భక్తి కానీ ఏమి లేవు, అన్ని భావాలు పోయిన తర్వాత మిగిలేదు శాంతం. జనాలకు ఎక్కదు. సో శాంతరసం అనేది చాలా మెచ్యూర్ శ్రోతలకి, చాలా మెచ్యూర్ మ్యూజిషియన్స్ పాడితే మాత్రమే అందుతుంది. లేకపోతే కచేరీలు ఎక్సైట్ చేయడానికి, ఉత్సాహపరచడానికి పాడతారు, మంచి సంగతి చేసి చెక్ 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 అని పాడతారు. అవును, నగుమోము గనలేని పాడినంత వచ్చినంత ఊపు మీరు అన్నట్టు ఈ పరమాత్మని పాడితే రాకపోవచ్చేమో. అదే అలా కాదమ్మా, అసలు అందరికి రాదేమో. నగుమోము అలా పాడడం కూడా చాలా తప్పమ్మా. నగుమోము కాలంలో ఆయన ఏడుస్తున్నాడు. దాని మీద హుషారుగా పాడితే ఎలా ఉంటుందంటే ఎద్దు పుండు కాకి రుచి అన్నట్టు ఉంటుంది. అది అలా కాదు, అది దాంట్లో ఏంటంటే ఆయన బాధపడుతూ జనాలను కూడా బాధ పెడతారు కదా, వినంగానే అవును అయ్యో నిజమే నా కోసం రా అని ప్రతి వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు బాధపడచ్చు. ఎవరు పడుతున్నారమ్మా? సంగీతంలో పాడిన వాళ్ళు ఎవరైనా వింటే మీకు బాధ కనపడిందా? దానిలో ఎవరు వాళ్ళకి స్వరాలు ఎలా వేయాలి, ముక్తాయిలు ఎలా వేయాలి, ఈ గొడవ తప్పించి బాధపడి పాడిన వాళ్ళు ఎవరన్నా? బాధపడి పాడినవాడు కళాకారుడు అండి, శాస్త్రం పాడేవాడు సంగీత విద్వాంసుడు అండి. నాకు బాలమురళి గారు పాడినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, కొంచెం ఒక నాటు పడుతుంది గుండెల్లో, అయ్యో అనిపిస్తుంది కలుక్కుమని. సార్ ఇది ఎలా ఉంటుందంటే, మీరు క్రికెట్ లో బ్యాట్స్మెన్ ఉన్నారు, బౌలర్ ఉన్నారు, ఫీల్డర్స్ వేరు వేరుగా ఉన్నారు, కానీ ఆల్రౌండర్స్ అని కొంతమంది ఉంటారు. వాళ్ళు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని బాగా చేస్తారు. అలాగే బాలమురళి గారు ఒక ఆల్రౌండర్. ఆయన విద్వాంసుడు గాను పీక్ రీచ్ అయ్యారు, కళాకారుడు బాగా ఎక్కారు కూడా, కాబట్టి ఆయనకి అర్థమవుతుంది. అది వాళ్ళ ఆల్రౌండర్స్ అమ్మా. మీరు అన్నదానికి ఇంకో కొనసాగింపు ఏంటంటే, భావం లేకుండా పాడటము. ఇప్పుడు బంటు రీతి కొలువు అది కూడా చాలా దైన్యం కదా. మీ సర్వెంట్ గా ఉంచుకోవయ్యా బయట, బిళ్ళ బంట్రోత్ లాగానే ఉద్యోగం అయ్యా అంటున్నాడు. అది వీళ్ళు నాకు ఫ్యూజన్ మీద పెద్దగా విమర్శాత్మకంగా కాదు, కానీ ఈ రాగాలు ఈ కీర్తనలు పాడకూడదు అనిపిస్తుంది నాకు. కర్ణాటక రాగాలు వేరేగా మనం ఫ్యూజన్ చేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. ఇప్పుడు సినీ సంగీతంలో కూడా కర్ణాటక రాగాలు వాడతారు, అది కూడా ఒక రకంగా ఫ్యూజన్ అనొచ్చు. కానీ మీరు రాగం వాడడం తప్పు లేదండి, త్యాగరాజ సాహిత్యాన్ని వక్రీకరించడం తప్పు. ఇప్పుడు బంటు రీతి కొలువు అది ఒక బ్యాండ్, ఒక రాక్ బ్యాండ్ పాడితే దాంట్లో ఆ దైన్యం ఏం కనిపిస్తుంది? బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ అంటే ఆ దైన్యం ఏం కనిపిస్తుంది దాంట్లో? సో అదొక నాకు ఒక పెట్ పీవ్. అది దాన్ని ఏమిటంటారంటే రసాభాసం అంటారండి. మీరు రసావిష్కరణ, రససిద్ధి కలగడం అంటే, మీరు అనుకున్న రసాన్ని, కరుణరసం మీరు ప్లాన్ చేశారనుకోండి, మీకు అందులో మీ పాటలో కరుణరసం కనబడితే రససిద్ధి, కరుణరసం కాకుండా హాస్యరసం కనబడింది అనుకోండి, అది రసాభాసం అంటారు. ఓకే, నేను చిన్నప్పుడు చెప్తాను నా పెయింటింగ్ విషయంలోని. కొన్నాళ్ళు పెయింటింగ్ నేర్చుకుందాన్ని స్కూల్లో ఉండగా ప్రయత్నించాను. గురుగారి దగ్గర ఏం చేశానంటే, మీ ఇంట్లో ఏదో బొమ్మ తీసుకుని దాన్ని నీకు తోచినట్టు వాటర్ కలర్తో బొమ్మ వేసి నా దగ్గర పట్టరా, నేను చూస్తాను నువ్వు ఎలా వేస్తాను అంటే, ఇంట్లో గుర్రబొమ్మ చూశాను. గుర్రబొమ్మ చూసి దాన్ని వేయడం మొదలెడితే అది కరెక్ట్గా గాడిదలా వచ్చింది అనమాట. సరే గాడిదలా వచ్చింది కదా అని చెప్పి దానికి యాష్ కలర్ వేసేసి పట్టుకెళ్తే చాలా బాగా వేసావు అన్నారు. అయితే అది రససిద్ధి కాదు, అది రసాభాసం. నేను దేంతో మొదలెట్టాను, దేని స్టాండ్ చేశాను, టోటలీ డిఫరెంట్. ఓకే, రామ్ ప్రశ్నతో ముగిద్దాం. మన ప్రసంగం ప్రారంభం అయ్యే ముందు సత్యం శివం సుందరం అని మీరు ఒక ఉపమానం చెప్పారు సార్, అది ఇంకొకసారి చెప్తారని అడుగుదామని చేశారు. సరే, ఇదేంటంటే నాకు అన్నింటిలోకి మూలం. నేను త్యాగరాజ కీర్తన నుంచి పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి భగవంతుడి దగ్గర నుంచి ఆలోచించడం మొదలెట్టాను. అసలు సంగీతం ఎందుకు వినాలి అని అనుకుని వెళ్ళినప్పుడు భగవంతుడికి 3 స్వరూపాలు ఉన్నాయండి: సత్యం, శివం, సుందరం. సత్యస్వరూపుడు భగవంతుడు, సత్యస్వరూపుడు భగవంతుడు, శివస్వరూపుడు భగవంతుడు, సుందర స్వరూపుడు అనుకున్నప్పుడు సత్యస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మీకు జ్ఞానం కావాలి. మహాజ్ఞానులైనటువంటి ఋషులు మాత్రమే సత్యస్వరూపాన్ని దర్శించగలరు. సో నేను ఆ మాట వినగానే నాకేంటవుతుందంటే ఒక నిస్పృహ వస్తుంది, ఇది మన వల్ల ఏ పని కాదు, ఈ రూట్ మనకు కాదు, పక్కన పడేసింది. రెండోది ఏంటంటే శివస్వరూపం. శివస్వరూపం అన్నది భగవంతుడి యొక్క పవిత్రమైన రూపం. దీన్ని చూడాలంటే భక్తి ఉండాలి, జ్ఞానం అక్కర్లేదు. మహాభక్తులు చాలా మంది అజ్ఞానులు, ఏమి చదువుకోని వాళ్ళు శివస్వరూపాన్ని దర్శించి మోక్షం పొందారు. సతీ సక్కుబాయి ఇలాంటి వాళ్ళందరూ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళందరూ కేవలం వాళ్ళకి జ్ఞానం ఏం లేదు, వాళ్ళు భక్తితో ముందుకెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ నన్ను చూసుకుంటాను, నాకంత భక్తి లేదు, నాకు భక్తి మార్గంలో నేను వెళ్ళలేను. ఇకపోతే మిగిలింది ఏమిటయ్యా అంటే సుందర స్వరూపం. సుందర స్వరూపం అనే దానికి రస మార్గంలో వెళ్తే కానీ కనబడదు.
రసమార్గంలో వెళ్ళడం అంటే కళలని ఆరాధించడమే రసమార్గం. ఈ కళల్లో సంగీతం అనే మార్గం తీసుకున్నాను. అయితే దీనిలో కూడా నాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, సంగీత మార్గంలో వెళ్ళానంటే నేను సంగీతం నేర్చుకోవాల్సిన పని కూడా లేదు. నేను కేవలం సంగీతం విని రసాస్వాదన పొంది రసస్వరూపం దర్శించే ప్రయత్నం చేయగలను. సో నేర్చుకోవడం కూడా నాకు అక్కర్లేదు. సో నాలాంటి బద్ధకిష్టికి నాకు బెస్ట్ రూట్ ఏంటంటే రసస్వరూపారాధన, రసమార్గంలో వెళ్ళడం. సో ఈ త్యాగరాజ హృదయాన్ని ఆవిష్కరించడానికి ఇదంతా కూడా నా క్లారిటీ ఆఫ్ ప్రాసెస్, నా క్లారిటీ ఆఫ్ రూట్. ఇది నేను డిఫైన్ చేసుకుని నేను అక్కడి నుంచి నేను మ్యాప్ చేసుకుంటూ వచ్చాను ఎలా వెళ్ళాలి ఏమి. సో దీనిలో మొదలెట్టడానికి ముందు ఐ హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇంటూ ఆల్ దీస్ టాపిక్స్. నాకెందుకు ఒక సంగీతం వింటే నాకు దుఃఖం ఎందుకు వస్తుంది, అదే పాట వేరే వాళ్ళు పడితే దుఃఖం ఎందుకు రాలేదు అనే ప్రశ్నతో నాకు మొదలైంది. దానిలోకి వెతుకుతూ వెళ్ళి నేను అక్కడి నుంచి నేను మళ్ళీ రాసుకుంటూ వచ్చాను. అన్ని వీ హ్యావ్ టు కనెక్ట్ ఆల్ ద డాట్స్ టు క్రియేట్ ఎ పిక్చర్ అన్నట్టు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఈ రోజు ఏమంటారు, నిజంగా అసలు చాలా మంచి రోజు. ఏకాదశి శనివారం. నమ్మే వాళ్ళందరికీ అలా మంచి రోజు, అలా కాదనుకునే వాళ్ళందరికీ మీ ఇది వల్ల చాలా మంచి రోజు అనిపించింది నాకు. చాలా బాగా వివరించారు. తప్పకుండా నిజానికి మీరు అన్నట్టు మీ శ్రీమతి గారిని కూడా పెట్టుకొని సంగీతంతో పాటుగా ఇంకొక సెషన్ చేసుకోవాలేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే మంచి ఐడియా ఇచ్చారు, ఇంకో ప్రసంగానికి ఐడియా ఇచ్చారు నాకు. నేను మామూలుగా మా ప్లాన్ ఉందన్నమాట, ఒక్కొక్క కీర్తన తీసుకుని ఒక కీర్తన ఒక ఐటమ్ దాని గురించి ఒక 15-20 minutes మాట్లాడి దాంతో పాడించి రికార్డ్ ఒక 1/2 hour రికార్డ్. ఎందుకంటే జనాలకు 3 hours పెడితే అందరూ చాలా కష్టపడతారు, వినలేదు, ఓపుకుంటారు. సో ఒక్కొక్క ఐటమ్కి ఒక 1/2 hour ప్రోగ్రామ్ కింద పెట్టుకుని ఇలా మల్టిపుల్ రికార్డ్స్ చేసి వాటిని పెట్టాలని కోరిక. ఎప్పుడు జరుగుతుందో చూడాల్సిందే. ఏమో మా దాసభాషితంతో జరుగుతుందేమో సార్. చాలా ధన్యవాదాలండి మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు, మాతో ఇలా సంభాషించినందుకు. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే నెల మళ్ళీ ఇంకొక మంచి ప్రసంగంతో తప్పకుండా మేము ముందుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఎంజాయింగ్ దిస్ స్పీచ్.